మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. Right now I am with Bigg Boss Raj. ఓపెన్ గా మాట్లాడేస్తున్నాను. బిగ్ బాస్ తర్వాత దాంట్లో కంటెస్ట్ చేసిన కంటెస్టెంట్లు బయటకు వచ్చిన తర్వాత కేవలం రీల్స్ చేసుకోవడానికి లేదా ఇన్స్టాలో వ్యూవర్స్ పెంచుకోవడానికి దాంట్లో పొందిన ఆనందం తప్పితే ఎవరు కూడా దేనికి పిలవట్లేదు మూవీస్ కి క్యారెక్టర్స్ కూడా అనే మాట వాస్తవం. అందరి గురించి మనం చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకు రాజురా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు లేకపోతే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అంత యాక్టివ్నెస్ రాజులో అసలు కనిపించట్లేదు. బేసిక్లీ ఇప్పుడు మీరే అన్నారు ఒకరు జస్ట్ ముందే బిగ్ బాస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే రీల్స్ లో యూట్యూబ్ లో అటనే కనిపిస్తున్నారు, దానికి తప్పించి వాళ్ళు ఇలా కనిపిస్తలేదు. అంటే ఒప్పుకుంటున్నావా నిజంగా కేటగిరీ అంటే ఉన్నారండి. బిగ్ బాస్ ప్లస్ అంటావా మైనస్ అంటావా రాజ్? 1000% ప్లస్. సో 1000% ప్లస్ అన్నావు కాబట్టి రాజ్ బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ 8 వరకు టాప్ 5 వీళ్ళు ఒక నెక్స్ట్ పొజిషన్ కి వెళ్ళిపోయారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 5 పేర్లు చెప్పగలవా? సోయల్ ఉన్నాడు. సోయల్ డిడ్ 3-4 మూవీస్. బట్ ఒక సినిమాకి బయటకు థియేటర్ ముందుకు బయటకు వచ్చి కూడా ఏడ్చాడు కదా. మేజర్ లో కూడా చేశాను బిఫోర్ కమింగ్ టు బిగ్ బాస్ ఆల్సో. మేజర్ అంటే చాలా బుచ్చిబాబు గారు రీసెంట్లీ RC16 లో నన్ను ఒక క్యారెక్టర్ అదృష్టం ఏంటంటే అదే టైంకి నా టీవీ సీరియల్ డేట్ బిగ్ బాస్ రాజుది లవ్ బ్రేకప్ అనే న్యూస్ నిజమా? ఒక బ్రేకప్ ఉండే. నీ సైడ్ ప్రాబ్లమా తన సైడ్ ప్రాబ్లమ్? అప్పుడు నాకున్న దానికి కమిట్మెంట్స్ ఎక్కువ, టైం తక్కువ. మరి ఎందుకు లవ్ చేసావు? ఎంత ఉంటుంది ఏజ్? నాన్ చనిపోయారు 16 years 15 years. టెన్త్ అప్పుడే అయిపోయింది. నేను 10th అప్పుడు 10th ఎగ్జామ్ కూడా రాయలేదు. అవి డబ్బులు లేకపోతే నేను ఇక అప్పుడే ఆఫీస్ బాయ్ జాబ్ దొరికితే 2000-1500 ఇస్తాంటే సరే అని చెప్పి జాయిన్ అయిపోయినా. టీ తీసుకురావడము దట్ వాస్ లైక్ కొంచెం బాధ అనిపించేది. అబ్బా నాకు మెయిన్ టాస్క్ ఎక్కడంటే ఆ చాయ్ ఫ్లాస్క్ తీసుకొని వస్తా. అప్పుడు ఎన్ని ఇయర్స్ చేసావు ఆఫీస్ బాయ్ గా రాజ్? 3 years చేశాను. అమ్మ పడ్డ కష్టం ఏంటి అని చెప్తా నాన్న పోయిన తర్వాత. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ బిగ్ బాస్ రాజ్. హలో రాజ్. హాయ్ బ్రో. చాలా ఇయర్స్ తర్వాత కనిపిస్తున్నాం మళ్ళీ మీడియాకి. బిగ్ బాస్ తర్వాత అంటే ఓపెన్ గా మాట్లాడేస్తున్నాను. బిగ్ బాస్ తర్వాత దాంట్లో కంటెస్ట్ చేసిన కంటెస్టెంట్లు బయటకు వచ్చిన తర్వాత కేవలం రీల్స్ చేసుకోవడానికి లేకపోతే ఇన్స్టాలో వ్యూవర్స్ పెంచుకోవడానికి ఫాలోవర్స్ దాంట్లో పొందిన ఆనందం తప్పితే విడిగా అసలు సినిమా ఆఫర్స్ పెద్దగా రావట్లేదు, పెద్దగా ఎవరు కూడా దేనికి పిలవట్లేదు మూవీస్ కి క్యారెక్టర్స్ కూడా అనే మాట వాస్తవం. అలా ఏముండదు. వెన్ ఇట్ కమ్స్ టు మై సెల్ఫ్ నేను అందరి గురించి మనం చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్. వాళ్ళ ప్రాజెక్టులు ఏదైనా పిక్ చేసుకోవడం ఒక్కొక్కరు చాయిస్ ఉంటుంది. ఓకే మీరు అన్నట్టు అంటే కొంతమంది విజిబుల్ కావాలి, ఏదో కాంటెంట్ విజిబుల్ కావాలి కొంతమంది ఉంటారు. కొంతమంది అంటే ఒక పర్టికులర్ గా నేను ఇదే జానర్ లో వెళ్ళాలి అనుకున్నారు. కొంతమంది హోల్డ్ చేసుకొని చేస్తారు. సో ఏం చేస్తున్నాడు రాజ్ బిగ్ బాస్ 6 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటే ఏమని చెప్తావు? ఇప్పుడు నా గురించి చెప్పిన మొన్న జీ తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేశాను, ఒక టీవీ. అది అయిపోయింది. నాది ఒక ప్రాజెక్ట్ ఉంది. ఐ డోంట్ వాంట్ అనౌన్స్ రైట్ నౌ. అది నా ప్రాసెస్. ఒకవేళ వచ్చిందనుకో మేబీ ఈ డిసెంబర్ వరకు ఒక గుడ్ న్యూస్ ఉంటుంది. ఓకే ఎందుకు రాజురా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు లేకపోతే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అంత యాక్టివ్నెస్ రాజులో అసలు కనిపించట్లేదు. అప్పుడున్న చామ్ వాగ్లు ఆ మాటలు ఆ యాక్టివ్నెస్. బేసిక్లీ ఇప్పుడు మీరే అన్నారు ఒకరు జస్ట్ ముందే బిగ్ బాస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే రీల్స్ లో యూట్యూబ్ లో అటనే కనిపిస్తున్నారు, దానికి తప్పించి వాళ్ళు ఇలా కనిపిస్తలేదు. సో నాకు ఆ కేటగిరీ రావద్దనే ఇఫ్ ఇస్ సంథింగ్ అంటే ఒప్పుకుంటున్నావా నిజంగా ఆ కేటగిరీ ఉన్నారండి అందరూ చెప్పలేను. దెర్ ఆర్ పీపుల్ లైక్ దట్ ఆల్సో. నేను
అదే ఒక్కొక్క మైండ్ సెట్ అట్లా ఉండదు. కొంతమంది ఎట్లయినా సరే విజిబుల్ ఉండాలి ఆడియన్స్ అని చెప్పి దే ట్రైయింగ్ దేర్ బెస్ట్. అది నా స్పేస్ కాదు, అది వాళ్ళ స్పేస్. నాకేంటంటే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సమ్ గుడ్ ప్రాజెక్ట్ ఓన్లీ ఐ విల్ కమ్ టు ది పీపుల్. అంటే ఇప్పుడు కంపేర్ టు బిగ్ బాస్ టీవీ తక్కువనే విజిబిలిటీ ఆఫ్ ది ఆడియన్స్. సో నేను టీవీ చేశాను, నన్ను ఇప్పుడు టీవీ చూసి గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత టీవీ చేసి గుర్తుపడాలి. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఓటీటీ కాంటెంట్ లైక్ దట్. సో ఆ ఛాన్సెస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకొని లెట్ మీ ట్రై అన్నట్టు ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ ప్రాజెక్ట్స్ అండ్ ఐఎమ్ డూయింగ్ మై మోడలింగ్ స్టఫ్. ఐఎమ్ డూయింగ్ మన రీసెంట్ గా మీనాక్షితో షూట్ చేసిన, దానికి ముందు దుల్కర్ తో ఒక యాడ్ చేశాను. దెన్ గాడ్ గ్రేస్ ఇట్స్ గోయింగ్ గుడ్ ఓన్లీ. ఇట్స్ నాట్ లైక్ ఏం అయితలేదు కదా, అవుతుంది. బట్ ఏదో అవుతుంది అంతే. నిజంగా చెప్పాలంటే ఏదో అవుతుంది కదా, నడుస్తుంది. ఓకే, బట్ రాజ్ ఎందుకు బయట అక్కడ ఇక్కడ తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాడు? అంటే రాజ్ చూడగానే 6 అడుగులు ఉంటాడు, బాగుంటాడు, మోడలింగ్ చేశాడు, స్మార్ట్ గా ఉంటాడు, మంచి క్యారెక్టర్స్ కూడా ఇవ్వచ్చు, హీరోస్ పక్కన బ్రదర్ లేకపోతే సపోర్టింగ్ క్యారెక్టర్. అంతవరకే గానీ రాజును పట్టించుకునేవాడే లేడు, ఎవడు ఏ సినిమాలోకి తీసుకోడు. ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు, మాటలు చెప్పేవాళ్ళు, ఎవరు చేతులతో చేసిన వాళ్ళు లేరు నాకు అని అక్కడ ఇక్కడ చెప్పి చాలా బాధపడుతూ కొన్ని డిప్రెషన్ లోకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. రాజ్ అనే మాట వాస్తవం కాదు. అసలు డిప్రెషన్ ఎందుకుంటే నేను ఒక్కటైనా వేర్ ఐ స్టార్టెడ్ నేను ఎక్కడికైనా కెరియర్ స్టార్ట్ చేసి నాకు తెలుసు. టుడే వాట్ ఐఎమ్ అనేది చూస్తావా? టుడే వాట్ ఐఎమ్ ఐ సీ ఫ్రమ్ నేను నిన్నతో కంపేర్ చేసి ఇలా బెటర్ ఉండాలని చూసుకుంటాను అంతే. సో నేను ఎప్పుడు ఇయర్లో నేను ఏం చేసినా చూసుకున్నాను. ప్రతి ఒక్కరికి లో ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే నేను ఒకవేళ వర్క్ చేసింటే ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మనీ, ఐ వాజ్ ఇన్ టు స్టాక్ మార్కెట్. సో అది కాదు అని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్గా నేను ఇటు సైడ్ వచ్చినప్పుడు లోస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వెన్ ఐఎమ్ లైక్ మ్యారేజ్ టైము, సో సెటిల్ అంటారు, ఇంట్లో పెళ్ళి అంటారు, అవి కాకుండా స్టిల్ యూర్ ఫోకసింగ్ ఆన్ సమ్ గోల్ లైక్ వాట్ యూ వాంట్. సో దానివల్ల కొంచెం డిప్రెషన్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ డిప్రెషన్ ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్ అని కదా. బట్ ఐ ఆల్వేస్ సీ లైక్ ఓకే మనం వచ్చిన ఇక్కడైతే బెటర్ ఉన్నాము, ఆపర్చునిటీ వస్తున్నాయి. మరి ఇప్పుడు రాకుండా నేను ఖాళీగా ఉంటున్నాను కదా, టైం కూడా నువ్వు కూడా చూస్తుంటావు కదా నా ప్రొఫైల్. ఇప్పుడు అంటే నేను ప్రతి ఒక్క చిన్నది అయితే మనం వీ కాంట్ పోస్ట్. ఇఫ్ సంథింగ్ ఈస్ బిగ్ ఓన్లీ వీ కెన్ టెల్ టు ది ఆడియన్స్. మరీ చిన్నది పోయి చెప్పడం అంటే అది కరెక్ట్ కాదేమో అని చెప్పి నా అభిప్రాయం. సజెస్ట్ చేస్తుంటారా బిగ్ బాస్ వాళ్ళు? చిన్నది పెద్దది మనం 9 తగ్గింది కూడా పోస్ట్ చేస్తే బాగుంటుంది అంటే సజెస్ట్ చేస్తుంటే కొంతమంది అంటే నువ్వు యాక్టివ్గా ఉండాలి అది చేయాలి ఇది అంటే నాకేంటంటే నాకు మనని మనం మోసం చేసుకుంటాము, ఆడియన్స్ మోసం చేసాడు అనిపిస్తుంది. ఏం లేకుండా ఏదో ఉందని హైప్ చేయడం అది నా వల్ల కాదండి. అది అంటే దట్ ఈస్ నాట్ మై పర్సనాలిటీ. ఏదైనా ఉంటే జెన్యున్ గా ఇది ఉంది పోయి అని చూపెట్టడమే నాకు తెలిసింది. లైక్ ఇప్పుడు ఇది పోయి ఐ కాంట్ డూ దట్. ఓకే, సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఆఫీసులకు వెళ్తే ఇంతకుముందు ఏ సినిమాలు చేసావు, నువ్వేం చేస్తుంటావు, ఇంతకుముందు ఎక్కడన్నా కనిపించావా అని నిన్ను అవమానించి బయటికి పంపించిన సందర్భం ఉందా? అలా ఏం లేదండి. వేరే వాళ్ళు ఎవరో చెప్పారు నాకు. కాదండి, యాక్చువల్లీ నేను చెప్పుకోవాల్సి వచ్చింది చివరికి. నేను బిగ్ బాస్ లో నుంచి మొన్నే బయటకు వచ్చాను, నా పేరు రాజు, ఒక మోడల్, మన బిగ్ బాస్ కంటెస్టెంట్ అని కూడా చెప్పుకున్నాడు. ఇంకో విషయం సార్, బిగ్ బాస్ బిగ్ బాస్ ఇస్ ప్లాట్ఫామ్ సార్. దానివల్ల నీకు ఇండస్ట్రీ మొత్తం గుర్తుపడేసి నీకు రెడ్ కార్పెట్ ఎవరు. నువ్వు ఇప్పుడు బిగ్ బాస్ లో దట్ ఈస్ ద పర్సనాలిటీ డీసెంట్ ఇనఫ్. మరి నువ్వు ఒక క్యారెక్టర్ చెయ్యాలంటే ఆ క్యారెక్టర్ నువ్వు ఫిట్ అవుతావు కాదని చూస్తారు. ఇప్పుడు నేను బిగ్ బాస్ లో ఒక పర్సనాలిటీ నాకు కనిపిస్తుంది, నేను డైరెక్ట్ సినిమాలో రాజ్ బిగ్ బాస్ అట్లా ఎవరు చేయరు సార్. చాలా ఫూలిష్ కూడా. నువ్వు పోతే నీకు పలానా నీకు స్క్రిప్ట్ ఇస్తారు, లైన్స్ ఇస్తారు, నువ్వు సెట్ అయితే తీసుకుంటారు. నాకు అన్ఫార్చునేట్ బయటికి రాను టచ్ చెప్తున్నా, నాకు ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది, పోయినా మాట్లాడినప్పుడు సమ్ బిజినెస్ ప్రాస్పెక్ట్ నాకు వర్కౌట్ కాలేదు. సో నేను ఆ పొజిషన్లో ప్రొడ్యూసర్ పొజిషన్లో నేను అలానే ఆలోచిస్తాను. అందుకని చెప్పి సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు రైటే, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు 6 months టైం వేసుకున్నాను సార్, నా క్రూషియల్ టైం అని చెప్పేసి వచ్చాను. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎ గుడ్ ర్యాప్ విత్ దట్ ప్రొడ్యూసర్. ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ తను రైట్ అండి. ఇప్పుడు బిగ్ బాస్ చేసి వచ్చిన టైం కూడా 2 తెలుగు స్టేట్లు కూడా, కానీ దానికి థియేటర్లో జనాలు వచ్చి చూసేంత అది ఉండాలి. అంటే వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ ప్రాస్పెక్టివ్ మనం అది కూడా ఆలోచించాలి. నాకు ఇచ్చేసే అంటే అది కరెక్ట్ కాదేమో అని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఏదో చిన్న ఓటీటీతో ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చాను. ఆఫ్ కోర్స్ ఎందుకు ఇప్పుడు ఎవరన్నా పెడతారండి. ఇప్పుడు నాకు తెలిసిన సర్కిల్ దే రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ మీ. బట్ నాకేంటంటే ఏదో పేరుకి సేక్ ఆఫ్ మూవీ చేయడం కన్నా జెన్యున్ గా ఒక మంచి స్టోరీ చెప్పినాకో దాని వైపు వేరు ఉంటుంది. ఓకే, బిగ్ బాస్ ప్లస్ అంటావా మైనస్ అంటావా? 100,000% ప్లస్. అంటే ఇప్పుడు రాజన్, ఇప్పుడు నేనున్న ఫలానా రాజన్ నేను బేసికలీ ఐ షూటెడ్ ఫర్ సో మెనీ బ్రాండ్స్ అండి. బయట గుర్తుపడుతున్నారా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మాల్స్ కి వెళ్ళినప్పుడు? బిగ్ బాస్ ఈ వాచ్ కూడా నాకు గిఫ్ట్ వచ్చింది సార్ దుబాయ్ నుంచి. అవునా, ఎవరిచ్చారు?
దుబాయ్ ఐ డోంట్ నో, మా తమ్ముడు ఉండే తను చూసాను ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చాను, ఈ వాచ్ స్వీట్స్. అప్పుడు నేను ఇంకా ఏమంటారు ట్విట్టర్ లో కూడా నేను పోస్ట్ చేశాను. ఎంత 20 lakhs ఉంటుంది అది? 20 lakhs అంత ఏముండదు కానీ ఒక గెస్ట్ది ఉంటే 10-15,000 ఉంటుంది. 10-15,000 మీ ప్రాబ్లీ 20,000. ఎవరు తెలియకుండా పంపించారు? తెలియకుండా అంటే అట్లా ఏం లేదు, మామూలుగా పంపించినారు. నేను స్టోరీ కూడా పెట్టిన ఇన్స్టాగ్రామ్ లోనో అందులో పెట్టాను కూడా. సో లైక్ అమ్మాయి పంపారా అబ్బాయి పంపారా? అమ్మాయి పంపిస్తారు. అమ్మాయి పంపింది, ఒక అమ్మాయి పంపించింది. ఓకే. అది కాకుండా ఇది ఏమంటారు, నేను మొన్న అప్పుడు ఈవెంట్కి వెళ్ళి నేను బయట, అక్కడ బి జనాలు గుర్తుపట్టినారు. ఇట్స్ నాట్ లైక్ నాకు బిగ్ బాస్ అనేది రాదర్ దెన్ ఫేమ్. నాకైతే ఒక నా పర్సనాలిటీకి మాత్రం వర్క్ షాప్ లైక్ 3 months నేను ఏదో ఏమంటారు ఒక వర్క్ షాప్కి వెళ్తే ఎట్లుంటారు. ఎందుకంటే నా పర్సనాలిటీ చాలా డిఫరెంట్. బిఫోర్ బిగ్ బాస్ నేను అసలు ఎవరితో మాట్లాడాను, వచ్చి నా పని నేను చేసుకొని పోతాను. సో వెన్ ఇట్ కమ్స్ టు దాట్ గేమ్ ప్రాస్పెక్ట్ ఇస్ డిఫరెంట్. యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్, మాట్లాడుతూ ఉండాలి, అదే ఫార్మేట్. సో నాకు డెఫినెట్లీ నా పర్సనాలిటీ చేంజ్ అయింది. అండ్ ఆల్సో ద వే ఐ యూస్ టు సీ ద థింగ్స్. బిఫోర్ బిగ్ బాస్ ఒక లెక్క చూసేట్టునే, ఇప్పుడు ఒక లెక్క మాట్లాడము. ఓకే. సో 1000% ప్లస్ అన్నావు కాబట్టి రాజ్, బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ 8 అయిందా మొన్న, బిగ్ బాస్ 8 వరకు. అండ్ ఎంతో మంది కంటెస్టెంట్లు ఉండుంటారు దాంట్లో, ఒక్కొక్కరు 15 మంది 16 మంది ఏదో ఉంటారు కాబట్టి ఎక్కువ ఉంటారు. మోర్ దెన్ 100-120 ఉండుంటారు కదా మొత్తం. ఈ 100-120లో ఒక టాప్ 5 వీళ్ళు ఒక నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోయారు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత. అసలు వీళ్ళు చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్స్, వీళ్ళకి మంచి పేరు వచ్చింది బిగ్ బాస్ వల్ల. వీళ్ళు అసలు ఫ్లాట్లు కొన్నారు, కార్లు కొన్నారు, లేకపోతే బెల్ సెట్లు అయిపోయారు, లేకపోతే పలానా హీరోతో చాలా మంచి సినిమాలు చేశారనే వాళ్ళే ఒక 5 పేర్లు చెప్పగలవా? అంటే సార్ నేను సినిమాలనే కాదు, ఇప్పుడు అట్లా మీరు అలా ఆ పాయింట్ ఆఫ్ చూస్తే ఇప్పుడు రాహుల్ సిప్లి కానీ సోహెల్ కానీ సన్నీ కానీ, అండ్ దీస్ ఆల్ ఆర్ పీపుల్ ఆర్ లైక్ సినిమాలు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేయకుండా సరే, బట్ దే ఆర్ కీప్ సమ్ లెవెల్స్ కదా. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు సోహెల్ ఉన్నాడు, సోహెల్ డిడ్ 3-4 మూవీస్ ఆఫ్టర్ బిగ్ బాస్ ముందే. ఒక్కటి అంటే అండ్ అగైన్ నీ హార్డ్ వర్క్, నీ డెడికేషన్. సినిమాకి బయటకు థియేటర్ ముందుకు బయటకు వచ్చి కూడా ఏడ్చాడు. అది ఎవరు వచ్చి చూడలేదు. ఆనెస్ట్లీ చెప్పండి, ఇప్పుడు నడిచే సినిమాలో మంచి హీరోల సినిమాలు నేను ఐ డోంట్ వాంట్. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ నీ స్టోరీ. అండ్ అగైన్ ఎవ్రీథింగ్ ఇస్ వర్క్స్ సమ్వేర్. నన్ను అడిగితే మాత్రం ఈ సక్సెస్ఫుల్ ఓన్లీ 100%. పేర్లన్నీ కష్టపడే వాళ్ళే, మంచి హార్డ్ వర్కర్, అందరు సక్సెస్. నేను వీళ్ళందరూ అంటే దీస్ ఆర్ ది పీపుల్ ఆర్ ఇన్స్పైరింగ్. వీళ్ళే కొంతమంది ఇన్స్పైర్ చేస్తారు. ఎందుకు మహబూబ్ ఈ స్టార్టెడ్ ఆల్బమ్ సాంగ్ ఐ మీన్ రీసెంట్లీ, సో గుడ్. అంటే చాలా మంది. సో సినిమా చేస్తేనే సక్సెస్ అని కాదు సార్ నా పర్స్పెక్టివ్ లో. లైక్ ఏదో ఒకటి నువ్వు ఉండి చేసి నువ్వంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తావు, దట్ ఈస్ ఆల్సో బి సక్సెస్. ఓకే. వేరే వాళ్ళు ఎవరు ఐడెంటిటీ ఇవ్వట్లేదు, వాళ్ళు కష్టపడి వాళ్ళ ఐడెంటిటీ తెచ్చుకుంటున్నారు. వాళ్ళు కష్టపడి సాంగ్ లేకపోతే ఏదో ఒక విధంగా. ఇప్పుడు మీరు ఆనెస్ట్లీ ఇప్పుడు మీ ముందు కూర్చుంటే మీరు ఫ్రీగా ఓవర్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తారు, చెయ్యరు. ఏదో ఒకటి చేస్తేనే కదా. ఇప్పుడు మీ దగ్గర వచ్చి కూర్చోవాలన్నా సరే వాడు ఏదైనా కొంచెం ప్రూవ్ చేసుకుంటేనే కదా. అలాంటి నువ్వు ప్రూవ్ చేసుకోకుండా నువ్వు నాకు ఛాన్సెస్ ఇవ్వంటే ఎక్కడికి వెళ్ళిస్తారు? అవునా కదా. నువ్వు ఎన్ని ఆఫీసులకి వెళ్ళావు రాజు నిజంగా ఈ 2 years లో? నేను 2 years లో అంటే ఎన్ని ఆఫీసులకి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి, లేకపోతే వాట్సాప్ లో వాళ్ళకి ఫొటోస్ పెట్టి, నీ పోర్ట్ఫోలియో పెట్టి? సార్ నేను నిజం చెప్పాలా, బిఫోర్ బిగ్ బాస్ కన్నా ఆఫ్టర్ బిగ్ బాస్ నేను పోయి అప్రోచ్ కన్నా వాళ్ళ అప్రోచ్ అనేది ఎక్కువ ఉంది ఆనెస్ట్లీ చెప్పంటే. ఇప్పుడు నేను పోయి అప్రోచ్ కావడం కన్నా సార్ వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత ఎన్ని సినిమాల్లో కనిపించావు మొత్తం? నేను సినిమాలు ఇంకా చేయలేను సార్. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీరు సినిమాలే, మీరు సినిమాలు అంటే నేను సినిమాలు చేయలేదు. సో ఓన్లీ సీరియల్స్, టీవీ చేశాను, మూవీస్ వచ్చాయి, నేను రాలేను కదా. బట్ టైమింగ్ కాదు సార్, టైమింగ్ కాదు. ఇప్పుడు టీవీ కన్నా సినిమా వస్తే ఆబ్వియస్లీ సినిమానే చేస్తాను. ఇప్పుడు నేను అదే టైమింగ్ కదా. ఒక్కటి ఏంటంటే బిజినెస్ పర్స్పెక్టివ్ లో వర్కౌట్ కాలేదు. ఓకే. అంటే రెమ్యునరేషన్ కాదు సార్, రెమ్యునరేషన్ కాదు కదా. మార్కెట్ సైజు, థియేటర్లు కొంచెం వెళ్ళని హీరో అనుకో, అది వాళ్ళ సర్కిల్లో ప్రమోట్ కావడము, థియేటర్స్ రావడం, ఇది అన్ని క్యాలిక్యులేషన్స్ లో కొంచెం నాకు అది కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ రాజ్ అంటే వాస్తవంగా మాట్లాడుకుంటే ఇప్పుడు రాజ్ అయినా లేకపోతే సోహెల్ అయినా చూడటానికి చాలా బాగుంటారు. హీరోకి ఏమాత్రం తీసేయలేని మెటీరియల్ మీ అందరు కూడా. కానీ చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే కొన్ని సినిమాలు తీసి గ్యాప్ తీసుకున్న డైరెక్టర్స్ కావచ్చు, మంచి స్టోరీస్ ఉంటే హీరోల వల్ల థియేటర్కి వస్తా అన్నది లేదు ఇప్పుడు. పోయింది. ఓన్లీ కాంటెంట్ ఉంటుంది, థియేటర్కి వస్తున్నారు. అది పెద్ద హీరో అయినా కానీ సంక్రాంతికి గుంటూరు కారం
ఎవరు బాలేదు. హనుమాన్ పెద్ద సూపర్ డూపర్ హిట్ చేశారు తేజ్ మరి. అవును సార్. సో సూపర్ స్టార్ లాంటి సినిమాకి ఎవరు వెళ్ళలేదు మరి. అవును. సో అలాంటిది ఇవాళ రేపు అది కదా. అంటే ఇప్పుడు మీరు అప్రోచ్ అవరా, లేకపోతే అప్రోచ్ అయినా గానీ డిలే అవుతుంటుందా, ఎట్లా అది అసలు? ఇక్కడ ఒక పాయింట్ ఏమైపోతుంది అంటే బేసికలీ మీరు ఇప్పుడు మనం బిగ్ బాస్ ఇట్లా కాకుండా ఇండస్ట్రీ చాలా మంది ఆల్రెడీ దే ఆర్ రైటర్స్ కానీ వాళ్ళకున్న సర్కిల్లో వాళ్ళు చేయడం కానీ చూస్తాం. వాళ్ళ దగ్గరికి మన ప్రొఫైల్ పోవడం, మన మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ కొలాబరేట్ కావడం. 24 మూవీ అంటే 24 క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ సెట్ అయ్యి యాజ్ ఎ మెయిన్ నువ్వు కనిపెట్ట ఇట్స్ వెరీ బిగ్ థింగ్. అంటే మనం చూసినంత అబ్బా సినిమా అనుకున్నా ఒక్క నాన్ బ్యాక్గ్రౌండ్ పర్సన్ ఒక సినిమా చేయడం అంటే అది చాలా గట్టు, చాలా అంటే చాలా. ఎందుకంటే వెన్ యూ సీయింగ్ ద థింగ్స్ కొంచెం దగ్గరికి చూస్తుంటే నీకు ఇంకా అప్పుడు అర్థమవుతుంటది బ్యాక్గ్రౌండ్ అంటే అట్లా చెప్పి బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఓటీటీలో కూడా ఇప్పుడు ఆ మెయిన్ స్ట్రీమ్ లో కనిపించే వాళ్ళే కనిపిస్తున్నారు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఏదో ఒకటి చేయడం స్కోప్ ఇవ్వట్లేదు ఎక్కడ వీళ్ళు. స్కోప్ అంటే సార్ ఇప్పుడు బేసిక్లీ చిన్న క్యారెక్టర్స్ కూడా స్కోప్ లేదు కదా. అట్లా అని కదా. ఇప్పుడు జనాలు థియేటర్కి వచ్చి చూడాలి. ఇప్పుడు జనాలకి ఏంటంటే ఇప్పుడు ఎవరికి టైం లేదు సార్. 3.5 గంటల సేపు ఇప్పుడు నాకు తెలిసి డబ్బులు ఉన్న దగ్గర టైం లేదు, టైం ఉన్న దగ్గర డబ్బులు లేదు. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ అఫోర్డ్ టు 1000 రూపీస్ ఐ కెన్ అఫోర్డ్ అండ్ గో. నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టి పోయేంత కెపాసిటీ ఉన్నది. నాకు 3 గంటల టైం లేదు. నా దగ్గర 3 గంటల టైం ఉన్నాడు, 1000 రూపాయలు ఖర్చు పెట్టి పోయేంత సినిమాకి డబ్బులు లేవు. సో నువ్వు ఈ 2 కేటగిరీ పర్సన్స్ కూర్చోబెట్టి సినిమా చూడాలంటే అది ఇట్స్ వెరీ బిగ్ కాల్. మొన్న నేను రీసెంట్ గా డ్రాగన్ మూవీ వచ్చింది. ఐ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. 100 crores గ్రాస్ వచ్చింది మొన్న. అబ్బాయి ఎవరు ఇప్పుడు బేసిక్గా తను కాంటెంట్ మంచిగా ఉంటే, స్టోరీ మంచిగా ఉంటే జనాలు ఖచ్చితంగా వస్తారు. జనాలు ఎక్కడనో పెట్టేస్తారు. అది వేరే లెవెల్. అది కొంచెమన్నా స్టఫ్ కానీ ఆ స్టఫ్ ఉన్న కాంటెంట్ ని వెతికి ఆ కొలాబరేట్ చేయడం అనే టాస్క్. సో ఏంటి రాజు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా తెలిసిన సర్కిల్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? ఆనెస్ట్లీ చెప్పండి ఎవరు లేదు. ఈ బిగ్ బాస్ కొంచెం సర్కిల్ తేవడము. దానికి ముందు నాకు అంత సినిమా ఇండస్ట్రీలో అయితే నో. ఇదే ఆడిషన్ కి పోవడము. అండ్ దీనికి ముందు మేజర్ లో కూడా చేశాను బిఫోర్ కమింగ్ టు బిగ్ బాస్ ఆల్సో. మేజర్ అంటే చాలా చిన్న రోల్, చూసి చూడగానే ఇరిపోతుంది. బట్ మేజర్ లో అడివిషేష్ చిన్నగా ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉంటది కదా, శేష్ చిన్నగా ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉంటది కదా, వెన్ హీ వాస్ కిడ్, ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నా అందులో అదొక చిన్న రోల్ చేసి ఉండే. ఓకే. బట్ ఇంకా ఎక్కువ షూట్ చేసాం, బట్ అది ఎడిటింగ్ లో పోయింది. సో అంతే, అది ఒకటే మూవీ. ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే నేను ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ కనిపించిన సినిమా పాన్ ఇండియా మూవీ 100 crores కలెక్ట్ చేసింది. అదొకటే అంత తప్పించి లైక్ తర్వాత కొన్ని మూవీస్ ఉండే అన్ఫార్చునేట్లీ అవి నాకు డేట్ సెట్ కాక నేను వదులుకున్నాయి. ఆనే చెప్పి అబద్ధం ఆడదు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా మంచి మూవీ, ఆ మూవీలో వచ్చే నాకు డేట్లు సెట్ కాక పోయింది. కానీ ఆఫీస్ బాయ్ టు బిగ్ బాస్ జర్నీ చూస్తే నిజంగా చెప్పాలంటే ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎంతో మంది ఇచ్చి పోరా అరే తిట్టిన రోజులు ఉంటాయి. అండ్ చాలా అంటే చాలా కష్టపడ్డ ప్రొఫైల్ నీది. ఏమనిపిస్తుంది ఆ జర్నీ అంతా తలుచుకున్నప్పుడు? నాకు నచ్చే చేశాను. ఇప్పుడు నాకు నచ్చకుండా అయితే వీ కాంట్ వర్క్ సో హార్డ్. ఇప్పుడు మీ ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ లైక్ ఓన్లీ మనం చేస్తాం. ఒక్కటి ఏంటంటే అదే ఇప్పుడు చూసి నేను లుకింగ్ బ్యాక్ అదే ఇప్పుడు హ్యాపీనెస్. హోటల్లో వర్క్ చేసా? నేను స్టాక్ మార్కెట్ అనే కంపెనీలో అందులో అసిస్టెంట్ లెక్క చేసి ఉండే. సో అదే కంపెనీలో దెన్ ఐ వెంట్ టు బ్యాక్ ఎండ్, దెన్ ఐ వెంట్ టు సేల్స్, దెన్ ఐ వాజ్ ఎ రిలేషన్షిప్ మేనేజర్. సో రిలేషన్షిప్ మేనేజర్ నేను రిలేషన్షిప్ మేనేజర్ తర్వాత దెన్ అదే టైంలో నేను ఫుల్ టైం ప్రొఫెషన్ తీసుకుందాం అని చెప్పి తీసుకున్న కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వాజ్ లైక్ వెరీ బిగ్ లెసన్ ఫర్ మీ. అంటే అదే టైంలో మా సిస్టర్ పెళ్లి కావడము, సో దానికి ఉన్న ఫండ్స్ ఇట్లా పోవడము, తర్వాత డబ్బులు లేకపోవడము. ఇక అదే టైంలో ఇక అన్ని ప్రాజెక్టులు ఆపి ఇక నేను ఫుల్ ఫ్లెడ్జ్ కోవిడ్ లో డబ్బులు ఎవరు లేకుండే. ఎస్పెషల్లీ ఫ్యాషన్ ఇదంటే లీస్ట్ ఆప్షన్, లీస్ట్ అంటే ఫస్ట్ సర్వైవల్ మెయింటెనెన్స్, దీని తర్వాత ఇక అప్పుడు షూట్స్ అన్నీ ఆగిపోయినాయి. అప్పుడు చాలా స్ట్రెస్ ఉండే. బిగ్ బాస్ నిజంగా చెప్పాలి దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆనెస్ట్లీ ఒక స్టేజ్ లో నేను నా ఫ్రెండ్ బర్త్డే ఉండే, సన్నీది బర్త్డే ఉండే. అయితే ఆ రోజు ఇక అనుకున్న ఏం అయితలేదు లైఫ్, కార్ తీసుకొని ఇట్లా పోతున్నా సిగ్నల్ కార్ ఆగిపోయింది. బిగ్ బాస్ కి వెళ్ళొచ్చా? అప్పటికి వెళ్ళలేను. బిగ్ బాస్ కి ముందే, బిగ్ బాస్ అసలు ఏం లేకున్నప్పుడు కార్ ఆగిపోయింది. కార్ తీసుకెళ్లి పక్కకి పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఏడు ఉంటే నేను ఉన్న కార్ అయితే వాళ్ళు క్యాబ్ బుక్ చేస్తే మళ్ళీ అటుపోయినా మాట్లాడినా. అప్పటికే ఇట్లా అందరు కన్ఫర్మేషన్స్ ఇట్లా వస్తుంటే వీళ్ళు కన్ఫర్మ్ అయినారు, వాళ్ళు కన్ఫర్మ్.
ఇక నేను ఇట్లా అయిపోయింది. తర్వాత పడుకున్నా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నా. సడన్ గా పొద్దున్న లేచారు, అది నేను పెట్టింది ఎమ్మెల్యే ఎక్కడో సైరన్ వస్తే మళ్ళీ కార్ వేసుకొని పోతారు. ఐ థింక్ అరౌండ్ 7:30, 8 o'clock లేచి తొందరగా కార్ వేసాను. మళ్ళీ కార్ స్టార్ట్ అయింది. కార్ స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు రాగానే అది ఇంకా పీక్ అవర్స్ ఆఫ్ ది టైమింగ్ ఆఫీస్ ఏమంటారు వర్కింగ్, మళ్ళీ కార్ ఆగిపోయింది. ఆ టైంలో స్టీరింగ్ పట్టుకున్నా, ఇంకా కొడుతుంది. రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నా, స్టీరింగ్ పట్టుకున్నా, చెమటలు చిరాకేస్తుంది. 11:30, 12 అవుతుంది, స్వెట్ వస్తుంది అసలు. అయితే మళ్ళీ ఇక ఆ కానిస్టేబుల్ ఏమో వెనకాల సార్ తీయండి తీయండి అంటాడు. తీసి దాన్ని మళ్ళా నేనే నూకి పాప నేను కానిస్టేబుల్ పాప తను నూకి పక్కకు పెట్టి అక్కడికి నడుచుకుంటా. టీ షాప్ ఉండే, టీ తాగుతున్నా. లైఫ్లో నేను ఏం తప్పు చేసినా, నేను ఎవరిని మోసం చేయాలనుకోలేను. నేను అనుకునేది ఏంది, నాకు నచ్చిన పని చేద్దాం అనుకున్నా. దానిలో తప్పేముంది, ఎందుకు నాకు ఇట్లా అవుతుంది అని చెప్పి ఫుల్ అంటే ఒక స్టేజ్ మనం అనుకుంటాం గివప్, ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నామేమో లైఫ్లో. జాబ్ చేస్తుంటేనే మంచిగా ఉండేదేమో, ఇప్పుడు చూచారు ఏంది అసలు రోడ్డు మీద ఉన్నట్టే కదా. ఆనెస్ట్లీ ఇప్పుడు రోడ్డు మీద నించున్నట్టే ఏంది అని ఆ టీ తాగి ఇట్లా పక్కకు పెట్టినా. అప్పుడే నాకు ఇట్లా కాల్ వచ్చింది. అంటే బిగ్ బాస్ ముందు వెళ్ళిన జర్నీ కూడా నాకు అంత ఈజీగా, చాలా టఫ్. దాంతో కార్ అమ్మేసేసిన. నాదే వర్ణ ఫ్లూయిడ్కి నా ఫస్ట్ కారు. ఆ కార్ ఎప్పుడు కొన్నా అంటే నేను 24 years కొన్నా వర్ణ ఫ్లూయిడ్కి. అప్పటికి నాకు కార్ రాదు, నా సొంత కార్ కొనుక్కొని నా కార్ మీద నేనే నేర్చుకున్నా. నేను బైక్ కూడా నేను బైక్ కొనుక్కొని నా బైక్ మీద నేనే నేర్చుకున్నా. ఆ కార్ ఇక అది అప్పుడు నాకు హౌస్ కూడా బట్టలు కొనడానికైనా డబ్బులు ఉండాలి కదా. అప్పుడు ఇక నేను మళ్ళీ మా ఇంట్లో ఈఎంఐస్ ఉండే, మేము అప్పుడే ఆ ఈఎంఐస్కి ఫస్ట్ కార్ అమ్మేసేసిన. ఆ కార్ అట్లా ఉండే. వాడు అన్నాడు ఇట్లా సార్ ఇంత అవుతుందంటే ఫస్ట్ ₹1 కొద్ది మొదటి ఫస్ట్ కార్ చేసుకొని ఎంత ఇస్తుంది అంటే కార్ అమ్మితే అప్పుడు వచ్చే సార్ ఒక 2 lakhs ఎంత వస్తాయి. ఆ 2 lakhs 1 lakh రూపీస్ నాకు ఆ 2 months 3 months ఈఎంఐస్ కి కొంచెం అంటే ఆ 2 months 3 months ఇప్పుడు నేను పోతే ప్రాబ్లం అవుతుంది బిగ్ బాస్ లోకి వెళ్తే. అవును, ఆ ఈఎంఐస్ కి డబ్బులు పెట్టి ఇంకో 1 lakh ఉంటే దాని షాపింగ్ చేసి అప్పుడు నేను ఎంట్రీ కొట్టిన. బా అంటే చాలా మంది నాకు కొంతమంది అబ్బా లక్కుతో వచ్చింది, లక్కులో వచ్చింది బిగ్ బాస్ అంటారు. లక్కు కాదన్నా చాలా. అంటే ఇవన్నీ చెప్పినా ఎవరికి సొల్లు అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇస్ హ్యాపెన్. అంటే నాకు నా బాస్, నా పాత కొలీగ్స్ దే క్రైడ్, నాకు ఫోన్ చేసి కూడా ఒకసారి మీ జర్నీ లైక్ వెన్ వీ సా లైక్ వి సో హ్యాపీ. వాళ్ళకి ఏం అవసరం కూడా లేదు బేసిక్ చెప్పంట, బట్ వాళ్ళకి నిజంగా జెన్యున్గా అనిపించింది కాబట్టి. సో నాకు మాత్రం బిగ్ బాస్ ఇస్ బిగ్ ఆపర్చునిటీ. ఒకసారి మనోడు జర్నీ చెప్పాడు కాబట్టి ఆఫీస్ లో పని చేసేటప్పుడు లేకపోతే బిగ్ బాస్ వెళ్ళక ముందు రాజ్ ఎలా ఉంటాడు, మా టీం కొన్ని ఫొటోస్ కూడా తీసింది. ఇది ఆఫీస్ లోనే, ఇది ఆఫీస్ ఇది ఈ ఫోటో ఉంది కదా, ఇది ఫస్ట్ టైమ్ మోడలింగ్ అనే థాట్ వచ్చింది ఆ మైండ్ లో. అదే మైండ్ లో థాట్ వచ్చినప్పుడు అదే మన ఫేస్ అట్లా ఎట్లుంటే చూద్దామే ఇట్లా పెట్టి నాకు అది సెల్ఫీ. ఇంకా అది ఇట్లా కెమెరా దూరం ఇట్లా పెట్టి ఇట్లా తీసిన. అది ఇంకా నోకియా ఫోన్ ఏదో ఉంది ఫ్రెండ్, ఇది ఆఫీస్ లో. ఇది ఆఫీస్ నా హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తా అంటే హెయిర్ స్టైల్ చేసినాడు. దానికి నేను టోలీ చౌకి పోయి వెయిట్ అప్పుడు I was like 55 అంతే, 55 kgs. ఇది కూడా ఆఫీస్ లోనే, ఇది మా ఫ్రెండ్ గారి ఇంటి దగ్గర. అప్పుడే జిమ్ జాయిన్ అయినా, అరే ఒక ఫోటో తీయి ఇప్పుడు, నెక్స్ట్ 1 month చూసుకుందాం ఫోటో ఎట్లుంటది అని. సో అప్పుడు తీసుకున్న ఫోటో అది. ఓకే, 2008 to 2024. ఇది రీసెంట్ ఐ షూటర్ ఫర్ మేబాస్ బ్రాండ్ కి, మేబాస్ కి గెస్ట్ లెక్క వెళ్ళిన, మొన్ననే వెళ్ళిన. ఇదేమో అదే ఫస్ట్ ఫోటో. నెక్స్ట్ మ్యాక్స్ ఉంది కదా, ఆడ మీద కరెక్ట్ ఫోటో అబ్జర్వ్ చేసా. ఐ వాస్ కీపింగ్ లైక్ దిస్ రన్వే మీద. ఓకే, ఐ డోంట్ ఈవెన్ నో ఎట్లా వాక్ చేయాలి, ఏం చేయాలి, ఏమీ తెలియదు. అప్పుడు డబ్బులు ఇస్తా అన్నారు. డబ్బులు కాదు, అది మామూలుగా ఏంటంటే దీనికి బేసిక్లీ మ్యాక్స్ కంపెనీ ఒక ఇంటర్నేషనల్ ఎలిట్ అని చెప్పి ఒక కంపెనీతో టైఅప్ అవుతారు. టైఅప్ అయ్యి దే డూ లోకల్ టాలెంట్ హర్న్ చేస్తారు. సో అప్పుడు మనం మంజీరం వాళ్ళు ఏదో మాల్లో వాళ్ళు వస్తే నాకు ఇట్లా ఇన్ఫర్మేషన్. అప్పుడు ఇక ఏడో దొరుకుతున్నాడు ఆడిషన్, పర్మిషన్ తీసుకోవాలా ఆఫీస్లో. మా బాస్కి చెప్పినుండే, సరే ఇట్లా ఉంది నేను వెళ్తే ఒక 2 hours పర్మిషన్ కావాలా. కట్ చేస్తా 2 hours కాస్త ఈవినింగ్ అయింది. టైం కూడా అంటే నాకు అక్కడైతే దే లైక్ ఐ యూస్ టు టెల్ లైక్ నాకు ఇది చేయాలని ఉంది. బట్ మా బాస్ కూడా ట్రై చేయి, ఏమవుతుంది పోతే ఇప్పుడు నువ్వు ట్రై చేస్తే ఏమవుతుంది, నీకు రేపు పొద్దున రిగ్రెట్ ఉండదు.
ట్రై చేయి, వర్కౌట్ అయితే వర్కౌట్ అయితే, లేకపోతే జాబ్ అయితే చేస్తున్నాను. సో దట్ వాస్ హిట్ అట్ మై బ్రెయిన్. సో అట్లా స్టార్ట్ చేసింది. ఇది సేమ్ ఎలిట్ లో ఐ గౌట్ సెలెక్టెడ్ ఫ్రమ్ బెంగళూరు. ఇది రిషబ్ పంత్ తో షూట్ చేసింది, ఇది విరాట్ తో షూట్ చేసింది, ఇది బిగ్ బాస్ నాకు సార్. దిస్ ఐ వాజ్ వెంట యాజ్ చీఫ్ గెస్ట్. ఇదే మేజర్ అని చెప్పినది. ఇదేనా? ఇదే. ఓకే, అప్పటికి చిన్నపిల్లలాగే ఉన్నావు. అది యాక్చువల్లీ మేజర్ మూవీ షూటింగ్ అయింది ఎప్పుడైనా కోవిడ్ లో అయింది, బిఫోర్ కోవిడ్ అయింది. అన్ఫార్చునేట్లీ సమ్వేర్ ఆ షూట్ చేసింది కోవిడ్ కి ముందు. దాని కూడా అసలు ఆ మేజర్ టీమ్ వాజ్ సో హార్డ్ వర్కింగ్. ఆ టీమ్ హార్డ్ వర్కింగ్. వాళ్ళు ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ కూడా దే యూస్ టు వెరీ క్లీన్ అబౌట్. నాకు లిటరలీ నేవీ ఆఫీసర్ హ్యాండ్ షేక్స్, జెస్చర్స్, వాక్స్ ఇవన్నీ తెలుసు. ఎందుకంటే 10 days నేను రిహార్సల్ చేసిన. 10 days గ్రౌండ్ లో రిహార్సల్ చేసినాం. 10 seconds కూడా ఉంచలేరు కదా ఇది. అంటే సార్ బేసిక్లీ కానీ సినిమా తిట్టాను కదా సార్ ఎన్నోదిరే. బట్ ఒక 70 mm స్క్రీన్ లో నన్ను అట్లా చూసుకున్నప్పుడు నేను యాక్చువల్ ఆ టైంలో గోవాలో ఉండే, షూట్కి వెళ్ళినా. సినిమా రిలీజ్ అయితే ఆడిపోయి టికెట్ తీసుకొని చూసా. నాకు ఈ ఫోటో చూసి కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో ట్యాగులు చేశారు ఆ టైంలో. ఆ కిక్ వేరే ఉంటుంది కదా, ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ లో కనిపించడం. అది కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ బాగా చేసావు లైఫ్ లో. ఒక కసి అంటారు కదా, అది కనిపించింది. అంటే నాకు కసి కూడా ఎట్లా వచ్చిందంటే సార్, బేసిక్లీ వీఆర్ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. మా ఫాదర్ చిన్నగా ఉన్నప్పుడు చనిపోయినాడు. అప్పుడు దాకా నేను ఐ కాంట్ సే గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ రేంజ్ అనుకోండి. ఏం చేసేవాళ్ళు నాన్నగారు? మా డాడీకి ఆటోమొబైల్స్ ఉండే. సో మా ఇంట్లో మా డాడీ చూసుకున్నాడు మొత్తం. ఒక్కసారి మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఏమంటే యూ సీ దిస్ రియల్ లైఫ్. సో నాకు ఆ టైంలో ఏంటంటే అప్పుడు దాకా నేను సూపర్ హిట్ కిడ్, సూపర్ స్టడీస్ బి అంత లేదు నాకు. నాన్న చనిపోయేదానికి అప్పుడు నాకు 16 years ఉంటుంది, 16 years 15 years. అప్పటి వరకు నానే హీరో, అంతే, నానే అన్ని చూసుకుంటాడు, అంతే. మనకేం తెలియదు అసలు. కావాల్సిన టైంకి డబ్బులు, మంచి లైఫ్. అంటే ఆ ఏజ్ లో నాకు బేసిక్లీ ఇది ఏం ఉండదు కూడా సార్. బేసిక్ మా డాడీ చూస్తూ సార్ నీకు నచ్చింది చెయ్యి, నీకు నచ్చింది. నాకు దాని వాల్యూ నాకు అప్పుడు అర్థం కాలేదు. ఒక స్టేజ్కి వచ్చింది కదా నాకు. అప్పుడు స్టడీస్ లో నాకు ఇంట్రెస్ట్ అస్సలు ఉండకపోయేది. మా డాడీ నీకు నచ్చకపోతే స్టడీస్ చేయకు, బట్ లెర్న్ సంథింగ్. నన్ను కరాటే క్లాస్కి పంపించిన ఆ టైంలో. నీకు అది రాదుగా, ఇదనే ట్రై చేయి, లెర్న్ సంథింగ్. సో స్లోలీ అయిపోయింది. తను చనిపోయిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్. అప్పుడు రియల్ లైఫ్ కనిపించింది. జీవితం అంటే అమ్మా, అంటే నవ్ ఇట్స్ ఫీల్స్ హ్యాపీ. బట్ ఆ టైంలో ఆ స్టేజ్ లో నీకు హిట్ అవుతుంటుంది చూడు కొన్ని పాయింట్స్, దట్ వాజ్ లైక్ వెరీ పెయిన్ఫుల్. చెప్పాలంటే ఆ టైంలో నేను 10th ఎప్పుడే అయిపోయింది. నేను 10th అప్పుడు 10th ఎగ్జామ్ కూడా రాయలేదు. డబ్బులు లేకపోతే నేను ఇక అప్పుడే ఆఫీస్ బాయ్ జాబ్ దొరికితే 2000 1500 ఇస్తాంటే సరే అని చెప్పి జాయిన్ అయిపోయినా. అప్పుడు దాకా లైఫ్ సడన్ గా ఇట్లా వచ్చి టేబుల్ క్లీన్ చేయండి అని నాకు 2 seconds ఏంది ఇప్పుడు వచ్చి ఒక 2 cigarettes తీసుకురా. ఇది మనకి తెలియదు లైఫ్ కదా సడన్ గా. తర్వాత టీ తీసుకురావడము, దట్ వాస్ లైక్ కొంచెం బాధ అనిపించేది. అబ్బా, నాకు ఇంకా అన్నిటికన్నా వరస్ట్ థింగ్ అంటే నాకు మా ఆఫీస్కి ముందే మా ఫ్రెండ్స్ కాలేజ్ ఉండేది నారాయణ. ఇప్పుడు నేను ఆఫీస్కి ఏమో సైకిల్ పోతా, మేము ఆఫీస్కి పోయి వీళ్ళకి నాకు మెయిన్ టాస్క్ ఎక్కడంటే ఆ చాయ్ ఫ్లాస్క్ తీసుకొని వస్తా. అప్పుడు అలా కనిపించినాకో నేను అప్పుడాక ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ ఫ్లాస్క్ కనిపిస్తే ఎట్లా మేనేజ్ చేస్తాం? అరే జాబ్ చేస్తున్నాడు నాతో చదివిలో ఆపోజిట్ లో. అది దట్ వాజ్ హిట్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. 10th లోనే డిస్కంటిన్యూ చేసి ఆఫీస్ బాయ్ జాయిన్ అయిన తర్వాత నాకు అప్పుడు రియల్ లైఫ్ అర్థమైంది. అమ్మ నెక్స్ట్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్ చెప్పి మళ్ళీ తర్వాత 1 year గ్యాప్ ఇచ్చింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను రాసి అన్ని క్లియర్ చేసి. ఎన్ని ఇయర్స్ చేసావు ఆఫీస్ బాయ్ గా రాజ్? ఒక 3 years చేశాను. ఏది అదే చాయ్ తీసుకురావటం, సిగరెట్లు కొనుక్కొని రావటం, టేబుల్స్ తోడవటం. ఆ ఫ్లాస్క్ అయితే దట్ వాజ్ లైక్ సో పెయిన్ఫుల్ ఫర్ మీ. తర్వాత ఒక ప్లాన్ చేసి ఉండే, బేసిక్లీ నీకు కొరియర్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కొరియర్ కవర్స్ లో పెడితే నీకు ఫ్లాస్క్ కనిపిస్తుంది కదా, ఇట్స్ లుక్ లైక్ ఏ బ్యాగ్. సో అట్లా అదొక టెక్నిక్ దొరికింది, అట్లా నడిచింది. తర్వాత దెన్ ఐ స్టార్ట్, అది అయిపోయిన తర్వాత దెన్ +1 +2 నేను అక్కడికి స్టార్ట్ చేసి మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ జాబ్. ఫీజు నువ్వే సంపాదించుకున్నావు? ఫీజు అంటే అంత పెద్ద ట్యూషన్ ఫీజే కొంచెం ఎక్కువ ఉండేది, కాలేజ్ ఫీజు చాలా తక్కువనే, ఇయర్లీ ఉంటుంది కాబట్టి తక్కువనే. సో అది ఫీజు చేసుకొని అది చేసి దాని తర్వాత ఇది ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత దెన్ నేను డిగ్రీ చేస్తున్నప్పుడు దెన్ మా బాస్ వాజ్ గివెన్ నాకు, అది కూడా పెద్ద అన్సంగ్ హీరో అని చెప్పి ఒక అవార్డు కూడా ఇచ్చారు నాకు మా HR. సో అప్పుడు కూడా నాకు చాలా మంది మెసేజ్ చేసేవాళ్ళు,
నోబడీ నోస్ దిస్ జర్నీ వాజ్ హ్యాపెన్. సో నేను 8 years అదే కంపెనీలో చేశాను. ఆఫీస్ బాయ్ నుంచి RM అయింది అదే కంపెనీలో. దాని తర్వాత మళ్ళీ వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యి ఆ వేరే కంపెనీ తర్వాత చలో రిస్క్ తీసుకొని చేద్దాము అన్న టైంలోనే దెన్ ద కోవిడ్ వాజ్ హిట్ అయింది. నాన్నగారు ఎందుకు చనిపోయారు అంత చిన్న ఏజ్? అంటే స్మోకింగ్, డ్రింక్ కన్నా స్మోకింగ్ ఎక్కువ ఉండేది, ఓవర్ స్మోకింగ్ ఉండేది. సో దాని వల్లనే లంగ్ క్యాన్సర్ వచ్చింది. దానికి బాగా ఖర్చు అయి ఉంటుంది కదా? ఖర్చు అయింది అనేది అంటే అప్పటికి నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. అంటే ఇంత డబ్బులు అయినాయి ఏమైంది అసలు నాకు అంటే గుర్తు, అంటే హాస్పిటల్కి పోతే ఇన్ని పైసలు అవుతాయి అని నాకు అసలు ఐడియా కూడా లేదు. అమ్మాయి చూసుకునే వాళ్ళు అంటే అప్పుడు మా నాన్నమ్మ వీళ్ళు ఉండే, వాళ్ళు చూసుకునేటోళ్ళు. సో మా నాన్నమ్మ సో వాళ్ళు వచ్చి చూసుకొని తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎవరు చూసుకుంటారు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఎవరు వచ్చి కన్సర్న్ చేసి చూసుకొని కొంచెం చూస్తారు. తర్వాత వీ హ్యావ్ టు లివ్ అవర్ ఓన్ లైఫ్స్. కానీ అప్పటి వరకు నాన్న హీరోలాగా ఊహించుకున్నాం. నానే మా లైఫ్, మా జీవితం అంటే ఏంటో మాకు తెలియదు. మా నాన్న ఇన్ఫాక్ట్ చెప్పాలి, మా నాన్న కొంతమంది డబ్బులు ఇవ్వాలని చెప్పి తీసుకున్న రోజులు కూడా మా దగ్గర. అలాంటిది నాన్న ఒక్కసారిగా అలా క్యాన్సర్ వచ్చి బెడ్ లో ఉన్న ఒక పేషెంట్ గా ఆయన అలా చూసినప్పుడు 10th class అంటే ఊహ బాగానే ఉంటది కాబట్టి, అంటే మైండ్ సెట్ ఏంటి ఆ టైంలో అసలు? ఆ టైంలో నాకు నిజంగా చెప్పాలంటే ఆ టైంలో ఎట్లంటే నాకు ఒక్కటే స్కేర్ అంటే నాకు లీస్ట్ అంటే నాకు గుర్తు కూడా లేదు ఆనెస్ట్లీ చెప్పంటే. ఐ వాజ్ ఇట్లా నార్మల్ కిడ్ ఎట్లుంటే ఆ ఏజ్ కిడ్కి ఇంత మెచ్యూర్డ్ అంటే చనిపోతారు ఇవన్నీ ఉండదు. ఆ ఏజ్కి ఏముంటుంది, బయటికి పోవాలా, ఆడుకోవాలా. ఇప్పుడు నేను ఇన్ఫాక్ట్ చెప్పంటే ఆ టైంలో నాకు రామోజీ ఫిలిం సిటీ మా స్కూల్లో ఒకటి ఉండే, RSC నాకు డబ్బులు అనేది నాకు ఆ ఇన్సిడెంట్ గా నాకు రామోజీకి డబ్బులు ఇవ్వడం ఇన్సిడెంట్ నాకు హిట్ మీ. అంటే ఆ ఏజ్ మెచ్యూరిటీ ఆ ఏజ్కి అంతే. ఇప్పుడు నీకు ప్రతి ఒక్కటి నీకు కావాల్సిన టైంకి ఇచ్చినప్పుడు సడన్ గా నీకు ఇవ్వకపోతే ఏమనిపిస్తుంది? ఎందుకు ఇస్తాను క్వశ్చన్ వస్తుంది. కానీ ఓహో మా ఇంట్లో ఇన్సిడెంట్లు అవుతున్నాయి దీనివల్ల అంత మెచ్యూరిటీ బ్రెయిన్స్ పండుగ ఉండే కదా. సో అంత గుర్తు కూడా లేదు సార్ ఆనెస్ట్లీ చెప్పంటే. ఇట్లా అయిపోయింది. దాని తర్వాత ఈ జాబ్ చేసిన తర్వాత నాకు లైఫ్ అంటే ఏంది, డబ్బులు అంటే ఏంది, ఆ డబ్బు వాల్యూ అంటే ఏంది, వైట్ కాలర్ జాబ్ అంటే ఏంటి, ఇవన్నీకి డిఫరెన్స్ తెలిసింది. రెస్పెక్ట్ ఏంది, దీస్ ఆల్ ఆర్ థింగ్స్. ఫ్యామిలీ అంటే ఏంటి, ఫ్యామిలీ అంటే సింగిల్ పేరెంట్ కష్టాలు అంటే అమ్మ కష్టాలు అస్సలు చూడలేము మనం. అంటే అమ్మ పడ్డ కష్టం అంటే అని చెప్తాను నాన్న పోయిన తర్వాత. అంటే మదర్ అంటే బేసిక్లీ ఏమైపోయిందంటే సార్ మాకు ఎట్లా అయిపోయిందంటే మా ఫ్యామిలీ అందరూ కొంచెం వెల్ టు డూ. ఒక స్టేజ్ మీద ఇప్పుడు నువ్వు సొసైటీ కానీ ఫ్యామిలీ కూడా నీకు రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తారంటే నువ్వు సొసైటీలో కొంచెం వాల్యూ ఉన్నప్పుడు, లేకపోతే నీ వెల్త్ చూపెడుతున్నప్పుడు నీకు రెస్పెక్ట్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఎవరైనా ముఖం చూసి బొట్టు పెడుతున్నట్టు ఒక పార్టీకి విలువనా, ఒక ఏదో ఫంక్షన్కి విలువనా సరే ఇంతలో మనం అవసరం ఉంటేనే పిలుస్తారు. లేకపోతే అంటే అది ఫ్యాక్ట్ సార్ బేసిక్లీ మనం అనుకుంటాం. కానీ అది ఆనెస్ట్ గా జెన్యూన్ చెప్పాలి. ఏమన్నా సొసైటీలో కనిపిస్తాడు, దీనివల్ల మనకి వెల్త్ అన్న క్రియేట్ కావాలా, లేకపోతే వాల్యూ అన్న క్రియేట్ అయితేనే పిలిచి షో ఆఫ్ చేస్తారు. లేకపోతే పిలువనుకో పిలువ. మాకు ఆ కేటగిరీ ఉండే లిటరలీ మా మనం పిలువ. మై మామ్ చూస్తే అరే వీళ్ళు పిలవలేరు, వాళ్ళు చేసుకున్నారు ఆ ఫంక్షన్, వీళ్ళు చేసుకున్నారు. అప్పుడు అనిపించేది అబ్బా ఎందుకు మమ్మల్ని ఇట్లా వేలేసినట్టు ఉంటుందని. నా బట్ ఆ టైం కూడా ఇప్పుడు దీని తర్వాత లైక్ దే కాలింగ్ మేము. ఇప్పుడు నాకు టైం లేదు బట్ యా దే కీప్ ఆన్ కాలింగ్ ఫర్ దిస్ ఈవెంట్ దట్ ఈవెంట్. మనం ఇప్పుడు ఏడెళ్తాం మనకున్న సిచ్యువేషన్స్ కి. ఇప్పుడు అమ్మ హ్యాపీయా? సో హ్యాపీ, సో హ్యాపీ. ఇప్పుడు నాకు ఒకటే పెళ్లి అంటే ఒక్కటి తప్పించి మిగతా అంత హ్యాపీయే. పెళ్లి అంటే గుర్తొచ్చింది బిగ్ బాస్ రాజుది లవ్ బ్రేకప్ అనే న్యూస్ నిజమా? బ్రేకప్ ఒక బ్రేకప్ ఎవరికి చెప్పండి. బ్రేకప్ అందరికి ఉండదు, మీకుండదా నాకు ఉంది. ఒకటే బ్రేకప్ బ్రేకప్ కానీ ఒక బ్రేకప్ ఉండే. ఒక బ్రేకప్ సైడ్ ప్రాబ్లం, తన సైడ్ ప్రాబ్లం. అంటే ప్రాబ్లం అంటే సేమ్ సార్. ఇప్పుడు తనకున్న అప్పుడు నాకున్న దానికి కమిట్మెంట్స్ ఎక్కువ, టైం తక్కువ. అండ్ నాకు అదేనా జాబు, కెరియర్, కమిట్మెంట్స్, ప్యాషన్, ఈ మూడుతోనే మన గర్ల్ ఫ్రెండ్. సో తను ఏంటంటే లివ్ యూ మూమెంట్. నాకేంటంటే నాకు ఆ మూమెంట్ నేను చేసేంత స్పేస్ నాకు లేదు. మరి ఎందుకు లవ్ చేసావు? అంటే లవ్ అంటే అది కూడా లవ్ ఎట్లయితే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నీ సిచ్యువేషన్స్ ఇట్లున్నాయి కదా అని చెప్పి నీకు ఒక మంచి అట్రాక్షన్ కలగకుండా ఉండదు. కలిగింది మాట్లాడినా ఐ టోల్డ్ హిమ్ లైక్ దిస్ ఇస్ ద థింగ్ ఇస్ ఈవెన్చువలీ నాకు నువ్వు సెట్ కావు, నేను నీకు సెట్ కావు అని చెప్పి ఈవెన్చువలీ బ్రేకప్ అయింది. అది ఎట్లా అంటే నాకు అమ్మాయి మీద గ్రడ్జ్ లేదు, ఆ అమ్మాయి మీద నాకు గ్రడ్జ్ లేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అమ్మాయి కూడా తెలుసు అదే. బట్ ఆ అమ్మాయి కింద ఆ టైంలో వెల్ టు డూ ఫ్యామిలీ. తను కూడా బిగ్ బాస్ అమ్మాయా? కాదు అసలు ఇండస్ట్రీ కాదండి. తను అసలు షీజ్ ఇన్ US రైట్ నౌ. ఇప్పుడున్న అమ్మాయి బిగ్ బాస్ అమ్మాయా?
ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ లవ్ లో ఉన్నాం. ఇప్పుడు సింగిల్ ఓకే. ఇప్పుడు ప్రపోజ్ చేయట్లేదా? ప్రపోజల్ అయితే నాకేం రాలేదు. అందరు అంటారు ప్రపోజ్ చూస్తారు, అడ్మైర్ అవుతారు చూస్తారు, కానీ ప్రపోజ్ వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి సినిమాలో చూపెడతా అస్సలు కాదు. ఉంటుంది పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్, బట్ థింగ్ నాకున్న దానికి రైట్ నో నాకేదో మంచి స్టోరీస్ చెప్పాలి జనాలకు అనేది. రైట్ నో దట్ ఈస్ మై స్పేస్. ఓకే. సో దాని గురించి నేను కష్టపడుతున్నా. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్ లో లోపల గేమ్ ఎలా ఉంటుందో మన అందరికి తెలిసిందే. బయట ఒకలాగా ఉంటారు, లోపల ఒకలాగా ఉంటారు. ఎవడు గేమ్ ఆడతారు, మైండ్ గేమ్ అనుకోండి. బట్ అలాంటి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా జెన్యున్ గా అనిపించిన ఫ్రెండ్స్ ఇప్పటికీ ట్రావెల్ అవుతున్నాం, ఇప్పటికీ కలుస్తాం, ఫోన్ లో మాట్లాడుకుంటాం, మంచి వాళ్ళు చెప్పుకుంటాం అనే ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? అంటే హౌస్ లో ఫ్రెండ్స్ అండి? హౌస్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే బిఫోర్ ప్రీవియస్ లేదా నెక్స్ట్ హౌస్ లో ఎవరైనా? ప్రీవియస్ లో అట్లా ఉన్నారు సార్. ప్రీవియస్ లో ఏం చేంజ్ కాలే వాళ్ళు, ఒక్కరిద్దరితో చిన్న ఇష్యూస్, బట్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. ప్రీవియస్ ఎవరితో ఇష్యూస్ ఏముండే ఈ చిన్న చాలా చిన్న, బట్ స్టిల్ అసలు ప్రాబ్లం లేదు. బిగ్ బాస్ లో ఉన్న ఫ్రెండ్స్ అని ఏమైతే ఎవరి లైఫ్ అలాగే బిజీ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇట్లా ఫ్రెండ్స్ ఉండి నా సర్కిల్ ఎట్లా ఉంటుందో అట్లా హౌస్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మైండ్ సెట్ ఉంటే మనం ఆడికి పోదాం, ఈడికి పోదాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఆ ట్రిప్ వేద్దాం అంటే అప్పుడున్న జోన్లో ఏంటంటే నీకు వాళ్ళే నీకు అంటుంది. నువ్వు బయటికి వచ్చిన తర్వాత నీ కమిట్మెంట్స్, నీ ఈఎంఐస్, నీకున్న టెన్షన్లు, నీకు వచ్చే ఆఫర్లు, ఇవన్నిట్లో స్లోలీ నీకు తెలియకుండా నీ లైఫ్ లోకి నువ్వు కొంచెం వాళ్ళకి మూవ్ అవుతుంటావు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా మూవ్ అవుతావు. ఇప్పుడు ఆనెస్ట్ చెప్పిన నాకు ఎవరో ఎక్కువ అంత టచ్ లో లేదు. కలిస్తే మాట్లాడతాం, హాయ్ బాయ్ లో ఉంటాం, కానీ ఫ్రీక్వెంట్ కలిసేది అసలు చాలా తక్కువ. అంటే ఎవ్రీ వన్ ఆర్ బిజీ. ఇప్పుడు నేను ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ చేసి కలుద్దామన్నా సరే వాళ్ళు అవైలబుల్ ఉండాలి. బట్ ఎప్పుడైనా కలిసినప్పుడు, ఎప్పుడన్నా బై ఛాన్స్ ఏమైనా ఈవెంట్లు అన్నా ఏదైనా కలిసినప్పుడు, బట్ ఆ క్లోజ్నెస్ ఉంటుంది, వీల్ టాక్ అబౌట్ దాట్. బట్ చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు బయట కదిలిస్తే చాలా మందికి చెప్పే సమాధానం ఒకటే, బిగ్ బాస్ వల్ల మాకు ఒరిగింది అయితే ఏం లేదు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్ది గొప్ప ఆ రీల్స్ చేసుకుంటూ, ఫాలోవర్స్ని పెంచుకుంటూ వచ్చే ఆ బ్రాండింగ్ ప్రమోషన్స్ వల్లే మేము సర్వైవల్ అవుతున్నాం. కానీ ఎవడైనా పిలిచి ఇదిగో ఈ అవకాశం ఉంది మీరు చేయండి, మీకు బాగుంటుంది క్యారెక్టర్ అనేవాడు లేడు ఇండస్ట్రీలో. ఒక విషయం అదే మాట వాస్తవం కాదు? నువ్వు వాస్తవం అంటే ఒక పాయింట్, అందులో ఒక చిన్న తప్పు ఏంటంటే బిగ్ బాస్ చేయడం వల్ల నీకు క్యారెక్టర్లు వస్తాయనేది చాలా తప్పు సార్. ఎందుకంటే వస్తాయి నేను చెప్పట్లేదు, ఇచ్చేవాళ్ళు కూడా లేరు అనేది. పిలిచి అడిగినా వీళ్ళు అడిగినా ఇచ్చేవాళ్ళు లేరు అని. అంటే పిలిచి అయితే ఎవరు చేస్తారు ఆనెస్ట్లీ, అంటే అడిగిన అమ్మాయిన అన్నం బెటర్ అన్నట్టు పిలిచి మాత్రం ఎవరు ఏందో అంటిల్ అన్లెస్ నువ్వు 2-3 సినిమాల్లో కనిపించావు అనుకో, మూవీస్ కానీ ఓటీటీ కానీ నువ్వు అలా కనిపిస్తే అందులో నీకు ఎవరన్నా వచ్చి అప్రోచ్ అవుతారు. కానీ బిగ్ బాస్ లో కనిపించినా కదా నాకు మూవీస్ లో పిలిచియా అది అయితే 100%. బిగ్ బాస్ ఇస్ అ రియాలిటీ షో. బ్రాండింగ్ ప్రమోషన్స్ నువ్వు కూడా చేస్తున్నావా? నేను బ్రాండింగ్ ప్రమోషన్స్ నేను బ్రాండ్స్ ఏం చేశారు, కొన్ని బ్రాండ్స్ అంటే సంథింగ్ ఇస్ లైక్ ఓపెనింగ్స్ కానీ ఈవెంట్. ఎంత ఓపెనింగ్ వెళ్తే ఎంత తీసుకుంటారు? ఎందుకు కమర్షియల్ స్పేస్ మాట్లాడడం 1 లక్ష అంత లేదు, ఓన్లీ రిబ్బన్ కట్ చేసి వస్తాం అంతే. రిబ్బన్ కట్ అంటే ఏముంటుంది ప్రస్తుతం మాట్లాడడం అట్లా. అంటే అదొక్కటే కాదు, అదొకటి. ఇఫ్ సంథింగ్ ఇస్ లైక్ ఇప్పుడు కొత్త క్లోదింగ్ బ్రాండ్ ప్రమోట్ చేయమన్నా సరే ఐ ప్రమోట్. ఇప్పుడు ఈ ట్రౌజర్స్ ఉన్నాయి, ఈ ప్యాంట్, ఇది ప్రమోషన్ కదా. ఇది యాక్చువల్లీ నేను ఆన్లైన్ లో మింత్రాకి, అమెజాన్ కో షూట్ చేసింది. సో నాకు ఇది నచ్చింది, తెచ్చుకున్నా. సో దీనికి డబ్బులు కట్టినా. అట్లే నాకు 10% 15% 2,000-1,500 రూపీస్ ఉంటుంది. 2,000 రూపీస్ 1,600-1,700 రూపీస్ అంతే. దేర్ ఆర్ సమ్ పీపుల్, ఇప్పుడు మీలాంటి మంచి ఫోటో నాకు ఈ షర్ట్ తీసుకోండి అట్లాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు యాక్చువల్లీ అడగము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్స్ సో ప్రొఫెషనల్, ఇట్స్ నాట్ గుడ్. అర్థమైంది. ఇఫ్ రియలీ యువర్ లైక్ నో వీళ్ళు ఆస్ లైక్ ఒక సెండ్ మీద లింక్ సో దట్ వీల్ బై. అప్పుడు మీ ఫిట్టింగ్ అని కొంచెం తీసుకుంటారు, కొంతమంది మాట్లాడేసి ఏజెన్సీతో మాట్లాడి డబ్బులు ఇచ్చేస్తారు. సో ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు, సర్వైవల్ అవ్వచ్చు. అంటే అన్నది ఫైనాన్షియల్ ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. ఓకే, ఒక 20 lakhs సంపాదిస్తావా? అంత సంపాదించి అంత ఉంటే ఇప్పుడు నాకు ఓన్ హౌస్ ఉండేది, అంత లేదు. బట్ ఒక డీసెంట్ ఒక కార్పొరేట్ లైఫ్ స్టైల్ కన్నా మంచి సూపర్ అదే కావాలి. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చింది దానికోసమే కదా. అంటే ఒక్కొక్కసారి డిప్రెషన్ వస్తుంది, ఒక్కొక్కసారి ఇప్పుడు లైక్ పొద్దునంతా బాగానే ఉంటది, ఆ నైట్ కానీ అదే అంటే స్టిల్ ఇఫ్ ఐ వుడ్ బిన్ అంటే ఒక స్టేజ్ లో ఇప్పుడు నేను అదే జాబ్ చేసి ఉంటాను, అది ఈజీ ఒక 20 lakhs ప్యాకేజ్ ఇది ఉండేది. నేను స్టాక్ మార్కెట్ లో సేల్స్ లో అప్పుడే నేను RM రిలేషన్షిప్ మేనేజర్ ఉండే, ఇప్పుడు మినిమం TL అవుతుంది. సో
టీఎల్ అంటున్నా, ఇంక మేనేజర్ పొజిషన్కి వెళ్ళిపోయాను, నాకు 2 లక్షలు ప్యాకేజ్, పెళ్ళి అయిపోయేది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అబ్బో ఇంత కష్టపడ్డాము, ఇప్పుడు గివ్ అప్ ఇవ్వద్దు, షుడ్ లైక్ ఇంత చేసి ఇది అయిపోయిందిరా అంట. చాలా మంది అంటారు నువ్వు టీవీ చేసావు, టీవీ నాకు ఐ వాంట్ టెల్ గుడ్ స్టోరీస్, ఐ వాంట్ అంటే ఇఫ్ మేబీ ఇట్ ఇస్ టఫ్, బట్ ఒక్క రోజు వస్తుంది కదా, నాకు ఒక రోజు ఉంటుంది కదా, అందరికి ఒక రోజు ఒక ఫ్రైడే, నాకు ఒక ఫ్రైడే వస్తుందేమో అని చెప్పి ఆ ఒక్క హోప్ తోనే లైక్ ఐమ్ స్టిల్ ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎన్నో ఇయర్స్ నుంచే అంతే సార్. బట్ నేను ఫస్ట్ లో ఏదో కొన్ని క్వశ్చన్స్ అడిగింది కూడా అట్లీస్ట్ వ్యూయర్స్ కి తెలియాలనే గానీ అంత కోపంగా అని కాదు, అంత ఓపెన్ గా అడిగింది, సాఫ్ట్ గా అడిగినారు. ఎందుకంటే చెప్పాలంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళల్లో అంటే హీరో మెటీరియల్ కాకపోయినా కానీ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టో, లేకపోతే ఒక మంచి సపోర్టింగ్, లేకపోతే సెకండ్ లీడో, లేకపోతే ఒక 10 సీన్లు 5 సీన్లు ఉన్న క్యారెక్టర్లు చేసే అంత కట్అవుట్ ఉన్న వాళ్ళే ఉన్నారు పాపం. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ నాకు తెలుసు కాబట్టి, నేను బిగ్ బాస్ ఫాలో అయిపోయినా కానీ నా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంటారు పాపం. అంటే మనం చెప్తున్నాం కదా, బయట నుంచి తీసుకొచ్చే ఆర్టిస్టులతో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళు చాలా బెస్ట్, చాలా అందంగా ఉంటారు, మంచిగా పర్ఫామ్ చేస్తారు, మంచి బాడీ. ఒక్కొక్కడు ఎంత కష్టపడి పాపం జిమ్ములకి వెళ్ళి వాడు మన మెహబూబ్ కానీ, సోహెల్ కానీ, నువ్వు కానీ, మరి సన్నీ కానీ ఉన్నారు, ఇంకా కొంతమంది బాగా మెయింటైన్ చేస్తున్నారు బాడీలు కూడా. రవికృష్ణ కానీ, రవి కానీ, వీళ్ళందరూ బాగా మెయింటైన్ చేస్తున్నారు పాపం. మన డైరెక్టర్స్ ఎందుకు గుర్తించరు, మన ప్రొడ్యూసర్స్ ఎందుకు గుర్తించరు, మన హీరోస్ ఎందుకు మనల్ని రికమెండ్ చేసుకోరు అనేది ఒక చిన్న బాధ. అంటే నాకు ఒకటి అనిపిస్తుంది సార్ బేసికలీ, అంటే నాకు అనిపించింది, అది రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. ఇప్పుడు ఒక హీరో ఉంటాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు విశ్వక్సేన్ కానీ, ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ, లేకపోతే మళ్ళీ అదే మూవీ ప్రమోషన్స్ మళ్ళీ అదే బిగ్ బాస్కి వెళ్ళి వస్తారు మన వాళ్ళ దగ్గరికి. విజయ్ దేవరకొండ కానీ, లేకపోతే ఇప్పుడు తిన పేరు మన డీజే టిల్లు, సిద్ధు జొన్నలు, వీళ్ళందరూ స్ట్రగుల్ అయ్యి వచ్చారు. వాళ్ళకి ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ నుంచి వాళ్ళకంటూ ఒక సర్కిల్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు వాళ్ళకంటూ ఒక సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 10 years స్ట్రగుల్ చేస్తారు, ఆ 10 years లో ఒక 50 మంది ఫ్రెండ్స్ ఉంటారా ఆయనతో స్ట్రగుల్ అయిన. ఇప్పుడు ఏమైనా ఛాన్సెస్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి. అంటే నీకు ఎవరు లేరా హీరోస్ ఫ్రెండ్స్ అసలుకి? నాకు అంటే వాళ్ళ హీరోలు కాలే, హీరోలు కాలే అంతే. ఒకవేళ వచ్చి ఉంటే ప్రాబబ్లీ నాకు కూడా ఒక లిస్ట్ వచ్చేది. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను స్ట్రగుల్ అయితే నాతో స్ట్రగుల్ అయినా నేను ప్రిఫర్ సార్. ఓ బిగ్ బాస్ వచ్చి పిక్ చేసుకోవడం కాదు, అదే ఇప్పుడు పిక్ చేస్తా, ఆ అబ్బాయి నన్ను అప్రోచ్ అయ్యి, ఆ కనెక్ట్ అయ్యి, అబ్బాయి వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చి నాకు క్యారెక్టర్ సెట్ అయినాకో దెన్ ఐల్ పిక్. దానికన్నా నేను ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఆయన స్ట్రగుల్ అయినా కొంచెం అటు ఇటు అయిన వర్క్ నేను చేయించుకుంటా. సో అట్లాంటి కేటగిరీ ఎక్కువ. అంటే ఈ అట్ ప్రజెంట్ వీళ్ళు తీసుకోవాలి, వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వాలని కాదు, అది రాంగ్. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇట్స్ నాట్ లైక్ తెలుసా డైరెక్టర్స్ 10 మంది బాగా అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ 2-3 ఇప్పుడు బుచ్చిబాబు గారు కానీ, లేకపోతే మన బేబీ డైరెక్టర్, కొంతమంది అంటే ఇప్పుడు వాళ్ళైతే చూసే అంత గుర్తిస్తారు. అంటే అబద్ధం సార్, ఆనెస్ట్లీ బుచ్చిబాబు గారు రీసెంట్లీ RC16 లో నన్ను ఒక క్యారెక్టర్ టచ్ చెప్తాను. అంటే మీరు అంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బుచ్చిబాబు గారు అంటే ఆయన స్టేజ్ అయింది, ఇప్పుడు ఆయన వేరే లెవెల్ ఆనెస్ట్లీ. ఇప్పుడు రామ్ చరణ్. సో నాకు ఇట్లా మామూలు తెలిసినప్పుడు ఇట్లా నేను సెలూన్కి ఇట్లా వెళ్తే తనకు అనిపించింది రాజు రాము ఒక లుక్ టెస్ట్ ఉంది, నువ్వు రా అంటే షార్ట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉంటా పర్లేదు నువ్వు రాను తీసుకెళ్ళి లుక్ టెస్ట్ ఇప్పించి ఆయన కార్లో అయితే నన్ను కార్ తీసుకొస్తుంటే నువ్వు పర్లేదు నువ్వు కార్లో వచ్చి నా డ్రైవర్తో డ్రాప్ చేపిస్తా, పోయి లుక్ టెస్ట్ ఇచ్చి మళ్ళీ నేను ఇచ్చిన నా అదృష్టం ఏంటంటే అదే టైంకి నా టీవీ సీరియల్ డేట్ దానికి క్లాష్ అయినాయి. ఇప్పుడు మన సీరియల్ కోసం రామ్ చరణ్ గారి మూవీ RC16 మిస్ అయ్యా. ఎవరు చెప్పాలి? నేను ఆ రోజు నేను ఏడుపు కాదు, ఇంత బాధ అనిపిస్తుంది, హ్యూమిలేటింగ్. అంటే టీవీ సీరియల్ అంటే ఇప్పుడు వాళ్ళదంటే ఒక ఫార్మాట్ ఉంటుంది సార్. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వాళ్ళు చెన్నై, బెంగళూరు నుంచి వస్తారు, అదే కాంబినేషన్. ఇక్కడ అంత పెద్ద అంత మంచి డైరెక్టర్ వచ్చి నాకు పిలిచి తీస్తే ఇప్పుడు ఎవరు తప్పని చెప్పాలి చెప్పండి. అట్లనే ఇప్పుడు ఇండస్ట్రీలో మనకు అవకాశాలు ఆయన తప్పే. నిన్న ఆయన కార్ లో తీసుకెళ్లి టెస్ట్ చేసి అంటే చెప్పండి చేస్తే ఇప్పుడు అది కూడా నేను ఎందుకు చెప్తున్నా, మీరు అంటున్నారు కదా ఎవరు ఛాన్సెస్ వస్తాయి. మనం ఒకవేళ మన కరెక్ట్ రైట్ మూమెంట్ రైట్ టైంలో నాకు 100% ఛాన్సెస్ వస్తాయి సార్. అదైతే నేను ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి పేరు వైష్ణవి చైతన్య, షీస్ ఫ్రమ్ యూట్యూబ్, బట్ నౌ షీస్ అ స్టార్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ నీ డెడికేషన్. అంతే నాకు స్ట్రాంగ్లీ నాకు అనిపించేది అదే. మేబీ ఇవాళ రేపు టైం వస్తాయేమో కానీ నీకు నువ్వు ఆనెస్ట్. బట్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఎక్కువ అని అందరు చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు కెమెరాల ముందు కూడా ఓపెన్ అయ్యి బరస్ట్లు అవుతుంటాయి, బ్లాక్ బస్టర్ అవుతుంటది ఆ ఎపిసోడ్ కూడా అందరివి.
బట్ మోడలింగ్ లో ఇంకా ఎక్కువ కమిట్మెంట్స్ ఉంటాయి. కమిట్మెంట్ లేనిదే అదేంటి అదే వాక్ చేయడానికి కూడా పెద్ద మన రన్వేనా. ఇప్పుడు నా ఫోటో చూసారు కదా, కమిట్మెంట్స్ ఎప్పుడు రాలేదు మీకు? అంటే నాకు నన్ను అప్రోచ్ అయినారు, నేను అప్రోచ్ అయినా నా ఫోటో చూసారు కదా, ఆ టైంలో నన్ను కొంతమంది లెటర్లీ మీరు చేపిస్తా చేపిస్తా చేపిస్తా. ఏం చేపిస్తాను అంటే నీకు ఆడ ఆఫర్ ఇప్పిస్తా, ఈడ చేపిస్తాను. నాకు ఆ టైంకి నాకు ఏమడిగారు అంటే ఏమంటే దే లైక్ సో స్వీట్. ఇప్పుడు ఒక మనిషి పలానా మనిషి నీ దగ్గర ఏ ప్రొఫైల్ లేనప్పుడు నీతో ఎందుకు స్వీట్ ఉంటాను? నీకు జనరల్ ప్రొఫైల్ చూసే కట్అవుట్ అంటే సార్ బేసిక్లీ ఇప్పుడు ఈజీ పీపుల్ ఎవరు ఈజీ అటాక్ అవుతారంటే వాళ్ళకి మెయిన్ సింగిల్ ఇన్కమ్ సోర్స్ మోడలింగ్ ఉందనుకో, వాళ్ళకు సర్వైవల్ కన్నా డబ్బులు కావాలి. అందరూ జనాలుగా ఉంటారు, ఆర్టిస్ట్ కన్నా చాలా మెయింటైన్ చేయాలి. కానీ అవును, మోడలింగ్ లో ఇంకా డబుల్ ట్రిపుల్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నీ లుక్సే చాలా ఇంపార్టెంట్. అవును, అంటే ఇక్కడ ఆర్టిస్ట్ కన్నా సరే నువ్వు క్లయింట్స్ ఇచ్చి నువ్వు పర్ఫార్మెన్స్ చేసినా అరే బాగా చేశాడే అని అంటున్నట్టు, అక్కడ అదే నీ అపీరెన్స్ నీ వాల్యూ, నీ అపీరెన్స్ నీ స్కిన్ నీ హెయిర్ నీ పర్సనాలిటీ నీ అసెట్. నువ్వు అది మెయింటైన్ చేయాలంటే నువ్వు పార్టీలు చేయలేవు, నువ్వు టైంకి పడుకోవాలి, టైంకి తినాలి, టైంకి రావాలి. సో అది చేస్తేనే నువ్వు సస్టైన్ ఉంటుంది. అది 365 days నువ్వు అట్లా లుక్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నీకు ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందో నీకు తెలియదు. మరి ఎట్లా ఎస్కేప్ అయ్యావు? కమిట్మెంట్ అడిగారు అని చెప్పావు కదా, చాలా కష్టం ఎస్కేప్. కమిట్మెంట్ అంటే అడగడం ఉండదు సార్. ఇప్పుడు ఎల్జిబిటీ కమ్యూనిటీ ఉంది, సమ్ గేస్ ఉంటారు, వాళ్ళు దే ట్రై టు టాక్ విత్ యూ నైస్లీ. నీకు అర్థమైపోయి స్లైలీ మూవ్ అయిపోయి ఇఫ్ యూ గో టు అనదర్ ఆడిషన్, గో టు అనదర్ లుక్ టెస్ట్, యూ విల్ వర్క్. ఇట్లా ఇంకొకటి వస్తుంది. నాకు ఆ టైంకి నాకు ప్లస్ ఏంటంటే నేను అప్పటికే జాబ్ చేస్తున్నాను కాబట్టి లేదని చెప్తే వచ్చేస్తా. ఇప్పుడు నేను పోయినా అవునా, బట్ ఐ డోంట్ ఈవెన్, నేను గల్లీగా మాట్లాడుతూ రూడ్గా ఉండకపోతే ఓహో నైస్ అండి, స్లోలీ అవాయిడ్, ఐ ఇగ్నోర్ దేర్ ఫోన్స్ అంతే. ఓకే, నాకు ఒక స్టేజ్ వరకు వచ్చింది సార్. నాకు లేడీస్ ఉంటారా సెలక్షన్ టీమ్ లో? నాకు ఉంటారు కదా, అమ్మాయిలు కూడా ఉంటారు కదా మోడలింగ్ లో. అమ్మాయిల గురించి నాకు ఇంతవరకు నాకు అంత ఏమి ఉండదు. లైక్ దే మోస్ట్లీ ఐ గాట్ ప్రొఫెషనల్ టచ్ వుడ్. నాకు ప్రొఫెషనల్సే నాకు దాని తర్వాత నేను ఎలా అంటే మీ సుపీరియన్స్ వస్తాయా మీకు కమిట్మెంట్స్ అంటే కమిట్మెంట్ ఇవ్వాలో నాకు తెలియదు కదా బేసిక్లీ. నాకు బేసిక్గా ఒక 1-2 years స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంది. ఒక్కసారి నేను ఎలిట్ మోడల్ పోయిన తర్వాత దెన్ ఇట్స్ మోర్ క్లీన్. దెన్ ద ఏజెన్సీ కేమ్. ఆ ఏజెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు సింపుల్గా మీ ఇన్స్టాగ్రామ్ మేమే హ్యాండిల్ చేస్తాము, మీ పోర్ట్ఫోలియోస్ మేమే ఇస్తాము. ఇప్పుడు ఎవరైనా అప్రోచ్ అయినాక మా కాంటాక్ట్ నెంబర్ అంటే వాళ్ళే మాట్లాడతారు. ఓకే, ఒక 2-3 years దాని తర్వాత ఇప్పుడు అప్రోచ్ అయిన బ్రాండ్ అయినాక టాక్ విత్ మై ఏజెన్సీ. ఆ ఏజెన్సీ మొత్తం మాట్లాడుతుంది. నువ్వు క్లయింట్ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ సెంట్రల్ ఓనర్, లేకపోతే లూయిస్ ఫిలిప్ బ్రాండ్ ఓనర్, నేను నీతో మాట్లాడా, నువ్వు వచ్చి నువ్వు నాతో మాట్లాడు, మొత్తం ఏజెన్సీ. నా పేమెంట్ ఇదంతా ఏజెన్సీ చూసుకోవాలి, నేను డైరెక్ట్ ఏజెన్సీతో పోతా వర్క్ చేస్తా. ఓకే, సో మోస్ట్లీ దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అన్ని కూడా నువ్వు యాడ్లు ఎక్కువ చేస్తున్నావు కదా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ కోహ్లీతో కూడా చేసావు అనుకుంటా. విరాట్ కోహ్లీ మొన్న అయితే రీసెంట్ గా అయితే మన లక్కీ భాస్కర్ అమ్మాయి పేరు సడన్ గా మీనాక్షి చౌదరితో ఒక లేబుల్ షూట్ చేశాను, అండ్ దుల్కర్ తో ఒకటి చేశాను రీసెంట్ గా. ఈ విరాట్ కోహ్లీ అన్ని బిఫోర్ బిగ్ బాస్ అప్పుడు. సో అండ్ ఐ అబౌట్ టు సే విత్ విరాట్ కోహ్లీ ఇస్ సో హార్డ్ వర్కింగ్. అంటే నాకు నిజంగా అనిపించింది, అంటే నాకు ఇంకా నా బౌండరీస్ పుష్ కావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ, ఇప్పుడు రిషబ్ పంత్, వీళ్ళని చూస్తే అసలు మనం కష్టపడేది కష్టమే కాదు, వాళ్ళు కష్టపడే. ఎందుకంటే విరాట్ కోహ్లీ వీ షూటెడ్ సార్, తాజ్ కృష్ణలో షూట్ చేస్తుండే. హీ కేమ్, మేము ఒక 3-4 మోడల్స్ రఫ్మని ఇట్లా లేచి నించుండి, ఎందుకు లేచి నించుంటారు, నేను మీ పెద్ద టీచర్ నేను కాదు, కూర్చొని ఇట్ వాస్ సో నైస్. ఇంగ్లీష్ లో మాట్లాడాను, కమ్యూనికేషన్ మా ప్రాపర్ గా 1 గంటన్నర 2 గంటలు షూట్ చేసాం. విరాట్ కోహ్లీకి ఏ ట్రీట్మెంట్ ఉందో మా అందరికి అదే ట్రీట్మెంట్ ఉండే. అండ్ యు నో వాట్ ద బెస్ట్ పార్ట్, ఫ్రెండ్లీగా ఉన్నారా, వెరీ నైస్ సార్. అంటే ఈజ్ మోర్ సీకర్. అంటే మీరు ఎట్లా యాక్టింగ్ చేస్తారు, మీరు ఎట్లా పోతారు, మీ డైట్ ఏం చేస్తారు ఆయన అడిగాడు. అండ్ అది కాకుండా తను నేను అన్నా సార్, లైక్ నేను ఇట్లా అంటే ఇప్పటికీ నేను చేస్తాను, యాప్స్ గురించి ఎక్కువ చేయకు, యాప్స్ డూ లోవర్, నువ్వు లోవర్ చేస్తా, నీ లోవర్ మధ్యలో నీకు కట్ డౌన్ అవుతుంది. తను విరాట్ కోహ్లీ ఎక్కడ తను చెప్తాడు, తను ఇన్ఫర్మేషన్, నువ్వు లోవర్ వర్కౌట్ చేయి, అది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే, అండ్ అది కాకుండా నాకు ఐ అబౌట్ టు సే దిస్, అంటే ఇది ఆడియన్స్కి కూడా తెలియాలి. విరాట్ కోహ్లీ బేసిక్లీ హైదరాబాద్లో షూట్ అవుతుంది, నెక్స్ట్ డే తనకు IPL ఒక రోజు ముందు. సో అందుకని చెప్పి హైదరాబాద్లో షూట్ పెట్టినారు. తను ఆ డే కూడా రెస్ట్ డే,
ఆ రోజు ఒక షూట్కి వచ్చి షూట్ చేసి ఒక 3 hours గ్యాప్ ఉండదు సార్ బ్రేక్లో. ఆ 3 hours బ్యాక్ గ్యాప్లో లంచ్ ఏమంటారు వర్కౌట్ చేసి లంచ్ చేసుకొని మళ్ళీ షూట్ చేసినాడు. అంటే 3 hours కూడా ఈ ఆర్గనైజ్ హిమ్సెల్ఫ్. మళ్ళీ 3:30 4 o'clock ఫినిష్ చేసాడు, మళ్ళీ కట్ చేస్తా రూమ్కి వెళ్ళి పడుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ డే మ్యాచ్. ఓకే, అంటే ఒక కష్టపడడం అంటే నువ్వు ఒక నార్మల్ ప్లేస్ లో కష్టపడదు, కానీ అంత స్టార్డమ్ ఉన్నప్పుడు అది ఎంత ఆ 3 hours రావటం ఎంత కష్టమో స్టార్ట్అప్ నిలబెట్టుకోవడం డబుల్ కష్టం తెలుసా. అంటే నేను అనుకున్నా, అంటే అప్పుడు అనిపించింది ఇప్పుడు నాకు చిరంజీవి గారు లాంటి వాళ్ళు 45 years నుంచి ఇండస్ట్రీని వెళ్తున్నా అంటే వాళ్ళు వేరే లెవెల్స్. అంటే నేను అంటే వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ చేసి, అంటే కొంతమంది కదా నోట్ అసలు వాళ్ళ పేరు తీసి మాట్లాడినా సరే అది చాలా గొప్ప విషయం. నాకు సార్ కూడా మేము హౌస్లో ఉన్నప్పుడు మేము 1 గంట 2 గంటలు నించుంటే మాకు ఆయన అసలు ఒక డే మొత్తం నించుంటాడు, డే మొత్తం నించొని మాట్లాడతాడు. అసలు మాకే అనిపిస్తుంది అబ్బాయి నాకు కాళ్ళు నొప్పి లేవా అని. సో ఎవ్రీ స్టార్ ఈజ్ అ వర్కింగ్ హార్డ్. అంటే కష్టపడకుండా వాళ్ళ ఒక స్టార్డమ్ వచ్చినా సరే ఆ స్టార్డమ్ వచ్చి వెళ్ళిపోతుంది, కానీ నీకు కష్టం ఉంటేనే దాని లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మీరు చెప్పినట్టు చిరంజీవి గారు కానీ నాగార్జున గారు కానీ వీళ్ళందరూ ఆ స్టార్డమ్ కంటిన్యూ కావాలన్నా సరే నువ్వు కష్టపడాలి. ఎంతమంది స్టార్స్ కావాలి సార్, వచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. అంటే మీరు ఒకవేళ మొన్నట్టు ఇట్లా కమిట్మెంట్ ఏమైనా చేసి 1-2 సినిమాలు చేస్తాము, దాని తర్వాత మళ్ళీ నువ్వు నించాలంటే నీకు స్టఫ్ ఉండాలి. ఆ స్టఫ్ ఉంటే ఇయ్యాలి రేపు ఫస్ట్ అవకాశం రావాలంటే తప్పదు కదా సార్. నాకేమన్నా ఇప్పుడు అంటే నాకు ఒక చిన్న నమ్మకం ఏంటంటే, ఇప్పుడు నేను మార్నింగ్ నేను ఏం చేయగా క్లీన్గా వచ్చాను సార్, నాకు ఆ ధైర్యం అదే ఉంటుంది బేసిక్లీ. ఇవాళ కాబట్టి రేపు వస్తుంది, రేపు ఎల్లుండి వస్తుంది, ఎల్లుండి ఒక రోజు అయితే వస్తుంది. ఒక రోజు కష్టపడేవాడికి ఆ ఒక్క రోజు వచ్చిన తర్వాత ఈ కష్టం అంతా నీకు యాడ్ ఆన్ అవుతుంది. యు నో హౌ టు బిహేవ్ విత్ ద పీపుల్. బట్ బాగా కష్టపడుతున్నాం అనుకుంటా, బాడీ అలానే బాగా నీట్ గా మెయింటైన్ చేస్తే ఇప్పుడు వర్కౌట్ 1.5 hours చేస్తాం, 1.5 hour డైలీ. ఇప్పుడు డాన్స్ క్లాస్కి వెళ్ళి మనకి డాన్స్ అంతా రాదు, సో డాన్స్ క్లాస్కి వెళ్తున్నా. అది కాకుండా షూట్స్ టచ్ షూట్ లైక్ ఒక 2-3 days మొన్న టీవీ సైన్ చేసి ఉండే, అది కొంచెం హెట్టిక్ ఉన్న టీవీ. సో అది ఆపే ఇప్పుడు చెప్పాక ఒక ప్రాజెక్ట్ ఉంది, దాని మీదనే కొంచెం హోప్ఫుల్లీ వర్కౌట్ అవుతుందని చెప్పి చూస్తున్నాం. సూపర్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయితే లైన్ ఉన్నాయి. లైన్ అంటే సార్ ఆనెస్ట్లీ ఒక ప్రాజెక్ట్ ఉంది, అది వస్తుంది. అది కాకుండా నాకు మోడలింగ్ షూట్స్ బాగానే నడుస్తున్నాయి. నాకు మొన్న మింత్రా అది ఒక షూట్ ఉంది, ఐఎమ్ ట్రావెలింగ్ టు బెంగళూరు, అది ఒక షూట్ ఉంది. సో టచ్ షూట్ అది ఇట్స్ గోయింగ్ ఆన్. మొన్న నేను ఆర్ఎస్ బ్రదర్స్ షూట్ చేసాను, అది ఇప్పుడు కేపీహెచ్పీలో మొత్తం హోర్డింగ్స్ ఉన్నాయి నాకు. అవునవును, ఎక్కడ నేను అప్పుడప్పుడు షూట్కి వెళ్తున్నప్పుడు చూస్తా కేపీహెచ్పీ హోర్డ్. అంటే నాకేంటే ఇప్పుడు తీసి ఇట్లా పెట్టి బిగ్ అది నాకు లక్లీ ఏంటంటే నువ్వు కొంచెం బాగా హైట్ ఉంటావు, స్లిమ్ గా ఉంటావు కాబట్టి ఈజీగా ఉంటది వాళ్ళు వేసుకోవడానికి కూడా. అందువల్ల నీట్ గా అలా ఏముండదు, హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ నువ్వే కనిపిస్తావు. అలా ఏముండదు బేసిక్గా. ఒక ఈ జాకీ ఆ యాడ్లు తప్పితే మిగతా యాడ్లు మొత్తం ఓడింగ్స్ నీయే ఉంటాయి. మొత్తం ఏమో అక్కడ మొన్న ఎవరో నాకు ఫోటో పంపితే హైదరాబాద్ యువ సామ్రాట్ మోడలింగ్ కి. నాకు అది కూడా ఎందుకు వచ్చింది సార్, ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఏదైనా కాంప్రమైజ్ ఏమైనా చేసి ఉంటే నా కెరీర్ ఎక్కడనే ఒక మాట 2-3 షూట్లు చేసి ఆగిపెట్టాను. నేను ఇంతవరకు వచ్చినట్టే నేను నా డిసిప్లిన్ నా డెడికేషన్ వల్ల ఇంతవరకు వచ్చిన. ఇంకో నేను హైదరాబాద్ 2018లో మోస్ట్ డిజైరబుల్ ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, అందులో మీరు తీస్తే ఫస్ట్ విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, ఆ కేటగిరీలో నా పేరు ఉంటుంది. సో లైక్ ఇట్స్ నాట్ కమ్ ఈజీ, ఇట్ టేక్ సమ్ టైమ్. బట్ నేను అందరూ నా కష్టాన్ని నమ్ముతా. అందరూ అంటారు లక్కుతో వస్తాను, ఇండస్ట్రీలో చాలా మంది అంటారు లక్ ఉంటే చాలు, లక్ ఉంటే చాలు. లక్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాలి ఉండాలి. అంటే నేను మొన్న రీసెంట్ టీవీ చేసినప్పుడు రాజు నీకు లక్ ఉందయ్యా, నాకు చిరాకేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ ఏడికైనా వచ్చింది, ప్రతి ఒక్కరు హార్డ్ వర్కింగ్ చేస్తాను వచ్చింది. నాకు ఈజీగా నాకు ఇంకేం తెలుసు సార్, నాకు ఈజీగా ఏది రాలేదు. ఈజీగా బిగ్ బాస్కి వచ్చినప్పుడు చెప్తున్నా ఆ కార్ అమ్మి అంత కష్టం. థర్డ్ వీక్ ఫిక్స్ అయిపోయినా, నేను మంచి కార్ కొనుక్కున్నా బిగ్ బాస్ అవునా. ఓకే, థర్డ్ వీక్ నేను ఫిక్స్ అయిపోయినా వెళ్ళిపోతా, నాకు వర్కౌట్ కాదు ఈ ఫార్మాటిక్ గేమ్, నాకు వర్కౌట్ కాదు, వీళ్ళు తిట్టుకుని నా వల్ల కాదని. థర్డ్ వీక్ అనుకున్నా ఆ 3 weeks ఈఎంఐ సెట్ అయిపోతే 1 lakh రూపీ బయటకు వస్తే ఈడ కొన్ని పైసలు వస్తాయి, దీంతో 2 months నడిపిద్దాం, తర్వాత లెట్స్ వర్క్ ఫర్ సమ్ అదర్ ప్రాజెక్ట్ అని డిసైడ్ అయినా. కట్ చేసా ఆ వీక్స్ ఏమైనా అక్కడికని కట్ చేసాను. 12th week 13th week మై జర్నీ. చిన్నపిల్లల మనసు వస్తాం కదా రాజు నీది, అలా ఏం చూస్తారు కాబట్టి హైపరా. హైపర్ అంటే డిపెండ్స్ సార్, లైక్ ఎవరు హైపర్ కాదు కదా. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్, నాకు మా ఇంట్లో మా మమ్మీ ఒక మాట అనేది చిన్న ఉన్నప్పటి నుంచి,
మంచి పేరు అంటే నువ్వు కొన్ని వందల రోజులు కష్టపడాలి, చెడు పేరు అంటే యూ కెన్ గెట్ ఇట్ లైక్ దిస్. ఒక మంచి పేరు అంటే నువ్వు చాలా రోజులు నేను చూసే జనాలు నీకు అరే ఇటు మంచోడు అంటాడు, అరే నేను బ్యాడ్ ఇంప్రెషన్ అంటే ఒక క్షణంతో దే క్రియేట్ బ్యాడ్ ఇంప్రెషన్. సో నాకు అది మా మమ్మీ చెప్పే ఒక్క వర్డ్ నాకు ఎక్కడనో అది ఉండిపోయింది. సో నేను ఎప్పుడు ఏ పని చేసినా సరే నాకు అది ఇట్ థాట్ మీ ఇన్ మై బ్రెయిన్. సో దట్స్ ఇట్. సో నౌ యు ఆర్ హ్యాపీ, మంచిగా యాడ్స్ ఐ కాంట్ సే హ్యాపీ ఆల్సో, ఐ యామ్ గుడ్ సార్. అంతే, గుడ్. హ్యాపీగా ఉండాలంటే ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం పుష్ చేసి, చాలా మంది బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ మీరు డెఫినెట్ గా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినప్పుడే వాళ్ళకి కూడా కొంచెం వర్క్ చేస్తున్నాం ఒక ఫీలింగ్, మేము కూడా పర్వాలేదు ఏదో అచీవ్ అయ్యామని ఒక ఫీలింగ్, లైఫ్ లో ఏదో సాధించబోతున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. సో ఇండస్ట్రీ డెఫినెట్ గా గుర్తించి మీలాంటి చాలా మంది యూత్ ఉన్నారు, అందరికి మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ప్లాట్ఫామ్ ద్వారా. రాజ్, సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.